ఐఏఎస్ చదివితే కలెక్టర్ అవుతారు, ఐపీఎస్ చదివితే పోలీస్ అవుతారు. ఇది మనకంతా తెలుసు జనరల్గా. కానీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే ఏం చదవాలి, ఎట్నుంచి రావాలి, ఏమవుదాం అనుకుని వచ్చి ఏమవుతారు? ఇదొక పజిల్, ఇదొక మాయ. ఈ మాయా ప్రపంచంలో మనం ఇక్కడ దాకా రావటం అనేది చాలా పెద్ద విషయం. అలా వచ్చిన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ ఉంటాను. ఆ కోవలోనే వచ్చిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అతను ఎవరో కాదు, మీ అందరికీ చాలా ఇష్టడు, వెరీ నైస్ పర్సన్ అని చెప్పేసి ఇండస్ట్రీలో మాట్లాడతారు. నాకు వ్యక్తిగతంగా తెలియదు. హాయ్ ధనరాజ్ గారు. హాయ్ అండి. హాయ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఒక సినిమా చేశారని చెప్పి విన్నాను. సముద్రం అంత మనిషిని బట్టి కథ ఎలా చెప్పారో అర్థం కాలేదు. నేను చెప్పిన సముద్రం అంత మనిషి సముద్రకని గారు. ఎందుకు సముద్రం అంత మనిషి అన్నానంటే, ఒక డైరెక్టర్గా, తర్వాత ఒక నటుడిగా మారి ఎక్కడ చూసినా సరే అతనికంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి వాటికి రామం రాఘవం అనే ఒక కథ చెప్పి ఎలా ఒప్పించావు, నువ్వు డైరెక్షన్ అంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడు? ఫస్ట్ రామం రాఘవంతో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈరోజు ఇలా కుదిరింది. షార్ట్గా కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా అంటే మనకి చాలా ఈజీ అయిపోయారు. ఏంటంటే మంచి కథలు ఉంటే ఎవరు వచ్చి ఆయన నాక్ చేసినా డోర్ తీసేస్తాడు. అది నాకు విమానం సినిమాతో అర్థమైంది. ఓకే. చూస్తుంటే ఆయన సినిమాలన్నీ కూడా అప్ప కానీ లేకపోతే ఆయన చేసే ఆ ఎక్స్పెరిమెంట్లో మంచి కథలే చేస్తారు. ఆయన కథలో బలం ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా చేస్తాడు, కాన్ఫిడెంట్ ఒకటి ఉంది. విమానం షూటింగ్ గ్యాప్లో ఒక 1 minute కథ చెప్పాను. 1 minute కరెక్ట్గా 1 minute అండి. ఆయన వచ్చి పుస్తకం తెరిచి నెక్స్ట్ ఏంట్రా అని అడిగారు. అడిగితే అన్న నేను ఒకటి అనుకుంటున్నాను చెప్పనా అంటే అన్నాడు. సరే టైం దొరికింది కదా, మనం యూజ్ చేసుకోవాలి కదా అని టప్పా 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 అని ఒక 5-6 ముక్కలు చెప్పా. ఆయన విని అదే ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తే నీకు ఓకేనా అని అడిగారు. ఆయన అడిగారు, ఓకే మీరు చేస్తారన్న, నిజంగా నాకు ఫాదర్గా మీరు చేస్తారని అడిగితే అవునరా ఏంటి నేను చేసేస్తాను అన్నప్పుడు నేను ఏ బ్యానర్ కన్నా వెళ్ళి మీరు ఫాదర్గా ఈ సినిమా చేస్తారని నేను చెప్పొచ్చా అని అడిగాను. వెళ్ళి చెప్పుకో మనం ఈ సినిమా చేస్తున్నాం అంతే అన్నాడు. ఆ కాన్ఫిడెంట్తో నేను ఈ కథను పట్టుకొని, అంటే ఈ కథ నాది కాదు, శివప్రసాద్ యానాల్ గారిది, ఆయన విమానం సినిమా డైరెక్టర్. అవును తెలుసు. ఇప్పుడు నాకు ఎంత అంటే నాకు ప్రొడ్యూసర్ లేదు కానీ నా దగ్గర హీరో దొరికేశాడు. ఓకే. చాలా మందికి దొరకని హీరో నాకు ఈజీ యాక్సెస్లో దొరికేశాడు. అంటే కథ బాగా నచ్చింది నాకు కూడా. ఆ కథ మీద 90% హోప్ ఉందండి. ఎక్కడో 10% ఏమంటారు వస్తారా రారని ఉండేది. ఈయన ఒప్పుకునేసరికి ఇప్పుడు 100% అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేనేమనుకున్నానంటే పెద్ద బ్యానర్స్కి వెళ్ళి చెప్దాం ఈ కథని, వెయిట్ చేస్తాను. సముద్రకని గారు ఉన్నారు కదా. అది కాకుండా ఆయన బిఫోర్ సినిమాలన్నీ కూడా ఇక్కడ మెచ్చుకున్న సినిమాలే. అబ్బో సముద్రకని గారు ఒప్పుకున్నారని కానీ చాలా ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి అనుకుని ప్రయత్నాలు అయితే మొదలెట్టలేదు అనుకున్న తర్వాత ఒక మిత్రుడి ద్వారా ప్రభాకర్ ఆరిపాక్ గారు కథలు వింటున్నారు అనగానే ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకొని. ఓకే. ఆయన పేరు వెంకటరత్నం. ఓకే. ఆయన రవిబాబు గారి సినిమాకి అసోసియేట్గా చేస్తారు. ఆయన నన్ను తీసుకొని వెళ్తే అక్కడ మా డిఓపి దుర్గాప్రసాద్ గారు అండ్ ప్రభాకర్ ఆరిపాక్ గారు ఉన్నారు. ప్రభాకర్ ఆరిపాక్ గారు ఆల్రెడీ ఒక సినిమా దర్శకత్వం చేస్తున్నారు, సీతాయనం. ఆ సీతాయనం సినిమాకి డిఓపిగా వర్క్ చేసినటువంటి దుర్గాప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారు మాదాపూర్ ఆఫీస్లో. నేను వెళ్ళిన తర్వాత టక్మని డైరెక్టర్ వెంకటరత్నం గారు కథ మీరు చెప్పండి అన్నారు. మీరైతే ఇంకా నేను దాన్ని ఇది చేసుకోలేదండి, మీరు చెప్పండి అంటే నేను కథ నేరేట్ చేశాను. ఓకే. విన్న తర్వాత యాక్చువల్లీ మా మేనల్లుడు దుబాయ్లో ఉంటాడండి, అతని పేరు పృథ్వీ పోలవరపు. తనకి ఇంట్రెస్ట్ సినిమా చేయాలని. నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను, వీలుంటే మీరు జూమ్ కాల్లో కథ చెప్పాల్సి వస్తుంది అన్నారు. ఇదంతా ఏ పని కాదులే, వాళ్ళకి నచ్చిందని తెలుసు కానీ ఇదంతా ఎక్కడ జరుగుద్దని నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇమీడియట్లీ నాకు ఒక 4 o'clock or 6 o'clock మధ్యలో కాల్ వచ్చింది, మీరు పలానా టైంకి ఫ్రీగా జూమ్ కాల్ మాట్లాడాలి అని, ప్రభాకర్ ఆరిపాక్ గారి దగ్గర నుంచి. ఓహో ఇదేదో వర్కౌట్ అయ్యేదట్టుందని చెప్పి సర్లే అని చెప్పి జూమ్ కాల్లో ప్రభాకర్ గారు చెప్పారు, కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. జూమ్ కాల్ ఇంకా మీరు మాట్లాడుకోండి అని చెప్పి నన్ను పృథ్వీ గారిని అటాచ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కథ ఏదైతే వాళ్ళకి నేరేట్ చేశానో అదే చెప్పాను. ఓకే. చెప్పంగానే నాకు ఏంటంటే ఈ జూమ్ కాల్ డిలే ఒకటి ఉంటుంది, సెకండ్స్ డిలే ఉంటుంది. రెండోది అవతల వ్యక్తి మనం చెప్పింది వీడియో కాల్లో రిసీవ్ చేసుకున్నారు లేదని ఒక భయం ఉంటుంది. అలా చూస్తూ ఇప్పుడు ఏమంటారు అనగానే లాస్ట్ క్లైమాక్స్ నా గొంతులో తడి ఆరిపోయింది అన్నాడు పృథ్వీ. ఓహో ఇదేంటివి కొంచెం బాగానే వెళ్తుంది, అయితే మనం బాగానే నేరేట్ చేయగలుగుతున్నాం,
ఓకే అనుకున్న తర్వాత ఇది మనం ఖచ్చితంగా చేస్తున్నాం అన్నారు. ఆ, ఏది సింగిల్ సిట్టింగ్లో? అంతే. అది ఏది కూడా మనం ఏంటి ఫేస్ టు ఫేస్ అంటే జూమ్ ఫేస్ టు ఫేస్ అన్నారు. ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఇంకా సముద్రకని గారు సినిమా జరగడం అలా అయింది. అది ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి నేను డైరెక్టర్ని కాదు. ఇప్పుడు ప్రొడక్షన్ అది వస్తా చిన్నగా వస్తా, అందుకని కొన్ని మీరు కథలు గని తెలుసు. గారిని ఎలా పట్టారో చెప్పడానికి ఇదంతా చెప్పాలి. అర్థమైంది. అయితే ఒక నటుడిగా మీరు చాలా చిన్న ప్రయాణం యాక్చువల్లీ, ఏదో అసలు అన్క్రెడిటెడ్ రోల్స్లో కూడా చేసిన మనిషి మీరు, రైట్? అనొచ్చు కదా? అనొచ్చన్నా? దేనికంటే కదా నేనే. అదే అందుకని అంటే ఇప్పుడున్న పొజిషనే మాడాలి కదా, నా ముందు పొజిషన్ మాట్లాడటం ఏంటి అనేది చాలా మందికి ఉంటుంది ఈ మధ్య. అది ఉంటేనే కదన్నా ఇది. అది తెలియాలి కదా, అందుకే కొన్ని పర్మిషన్స్తోనే అసలు మాట్లాడాలి అన్న ఏం లేదన్న, మీరు ఏదైనా అడగచ్చు. అదే. అయితే సినిమా ఇండస్ట్రీకే సంబంధం లేని వ్యక్తి మీరు, పెద్దగా చదువుకోలేదు కూడా. అవును. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, నాకు మీరు సుకుమార్ గారితో జగడం సినిమా చేసినప్పుడు బాగా దగ్గరయ్యారు. అంటే మీకు సంబంధించిన టాపిక్స్ ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఓహో చాలా టాలెంట్ ఉంటే కదా తీసుకుంటారు, ఎంత టాలెంట్ ఉందలే అనుకున్నాం. అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? నేను మా ఊరు నుంచి, నేను నిజంగా మా సినిమా అంటే మాది హనుమాన్ జంక్షన్ అన్న, అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం. ఇప్పుడు ఆ స్టోరీ పక్కన పెడితే నేను రావడానికి కారణం ఏంటంటే మా వాల్ ఉంటుంది కదా, దాని మీద సినిమా పోస్టర్లు అంటించేవాళ్ళు. ఓకే. అలా మారుతూ ఉండే. ఇప్పుడైతే 1 వీక్ ఒకటి మారుతుంది. అప్పుడు మనకి ఏంటంటే మనం 25, 75, 50లు 365 డేస్ కూడా మనం చూసేస్తాం. పోస్టర్ నన్ను అలాగే అట్రాక్ట్ చేసింది ఏంటంటే, యముడికి 3 సినిమాలో చిరంజీవి గారు అన్న, పక్కన సత్యనారాయణ గారు ఉంటారు, గద పట్టుకుని సూట్ వేసుకొని ఉంటారు. ఇది చిరంజీవి గారి పాటలు, రికార్డింగ్, డ్యాన్స్లు అక్కడ చాలా జరిగేవి. అందరూ అప్పుడు 80s కిడ్లు ఎవరు చిరంజీవి గారి ఫ్యాన్ కాదంటే అది అబద్ధం. కరెక్ట్, ఖచ్చితంగా. అయితే చిరంజీవి గారు ఏదో మనం రమ్మంటున్నారు, మళ్ళీ ఊర్లో ఏమంటారు, అరే డ్యాన్స్ మామూలుగా వేయట్లేదు, నువ్వు అక్కడికి వెళ్తే హీరో అయిపోతావు, ఇలాగే చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. సరే ఇంకా మా ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. అప్పటికి మా నాన్నగారు లేరు. అవును. ఇంక ఏం చేయాలని ఒక పిచ్, అంటే అది పిచ్ అంటారా, తెలివి అంటారా, ఈ సక్సెస్ని ఆ రోజు చూశానంటారా, అది కాదు, వెళ్ళిపోవాలి మన హైదరాబాద్ అని చెప్పి మా అమ్మ పోపుల డబ్బా, సిల్వర్ కలర్ పోపుల డబ్బా ఉండేది, మీకు తెలుసు కదా, అందులో 150, 140 ఎంతో సంథింగ్ ఆ జేబులో పెట్టేసుకొని హనుమాన్ జంక్షన్ హనుమంతుల వారి గుడి ఉంటుంది సెంటర్లో, అక్కడ ఒక లారీ ఎక్కి ఎల్బీ నగర్లో దిగేశారు. ఓయమ్మ, అంత ఏజ్ అది అప్పుడు ఎంత? 97 అన్న. 97లో లారీ ఎక్కేసి ఎల్బీ నగర్ వరకు వస్తుంది లారీ, ఇక్కడి నుంచి రాదమ్మన్నాడు. ఎల్బీ నగర్ ఏంటి, నేను వెళ్ళాల్సింది సినిమా వాళ్ళు ఉన్న నగర్. వాళ్ళని అడిగితే సినిమా వాళ్ళందరూ జూబ్లీస్ అనలేదన్న, ఫిలిం నగర్ అని పేరు విని, ఫిలింలో నగర్ అంటే ఫిలిం ఉంది ఇందులో, అందరూ ఇక్కడే ఉంటారు. అంటే ఇప్పుడు ఫిలిం నగర్కి ఎలా వెళ్ళాలంటే, కోటి నుంచి 127 బస్సు, సికింద్రాబాద్ నుంచి అయితే 47 అన్నారు. ఓకే అని చెప్పి నేను సికింద్రాబాద్ వెళ్ళిపోయా. కోటి దగ్గరైనా కూడా సికింద్రాబాద్ వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోతే వై ఉండేది 47 అది వయ్య యూసుఫ్ గఢ్ నుంచి వచ్చేది. F1 ఉంది, అది ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చేది. అంటే ఫిలిం నగర్ ఉంది, మళ్ళీ ఎంత ఎందుకు అని చెప్పి ఆ బస్ ఎక్కేసి మనకి లాస్ట్ బస్ స్టేషన్ ఉంటుంది ఫిలిం నగర్లో, ఇప్పుడు అక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది, అక్కడ దిగానంట. ఖచ్చితంగా చెప్తున్నాను, నా దగ్గర 3 జతల బట్టలు, ఒక సంచి, దిగి అటు ఇటు చూస్తుంటే మనకి చిన్న ఆకలి స్టార్ట్ అయింది. అక్కడికి ఇప్పుడు కూడా ఉంది శిరీష హోటల్లో సంథింగ్. అక్కడికి వెళ్ళి ముందు ఒక 4 ఇడ్లీలు తిన్నాం. ఆ లారీకి అప్పుడు తీసుకుంది ఎంత, 20 రూపాయలే. 20 రూపాయలకి వచ్చావు హనుమాన్ జంక్షన్. అంటే అప్పుడు 97లో ఏముంటుంది అన్న, అంతే కదా, వెనకాల ఎక్కడ దిక్కులేస్తారు, పడుకొని వచ్చేసాం. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 100 రూపాయల పైన చిల్లర ఉంది. ఇప్పుడు ఏంటి అంటే నా ఉద్దేశం ఏంటంటే, అసలు బయలుదేరడానికి అజెండా ఏంటంటే, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఇలా స్టార్స్ అందరు పక్కన ఇల్లే ఉంటాయి. అందుకే దీన్ని ఫిలిం నగర్ అని పెట్టారు. ఇప్పుడు మనం చిరంజీవి గారి ఇంటికి వెళ్తాం. సరే నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఉంచుకోండి నన్ను, మీరు ఏ పని చెప్తే ఆ పని చెప్తా, కానీ నేను ఆర్టిస్ట్ అయిపోవాలి, ఆర్టిస్ట్ కూడా కాదు హీరో అయిపోవాలి అని చెప్పి చెప్దాం. ఏంటమ్మా నువ్వు ఇక్కడ పనేం లేదు అని వాళ్ళు అంటారు. నా థాట్ చూడండి అంటారు. అప్పుడు పక్కనే బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తాం, ఆయన కాదంటారు వెంకటేష్ గారి ఇంటికి వెళ్దాం. ఇట్లా అందరి ఇంటికి వెళ్తే ఎక్కడో చోట మనకి మంచి పని దొరికిపోద్ది, మనం ఏదో ఒకటి తెలివిగా మాట్లాడి హీరో అయిపోతాం. రాగానే ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే, చిరంజీవి గారి ఇల్లు బాపినీడి గారి అపోలో దగ్గర, మీకు ఐడియా ఉంది. ఓ చిరంజీవి గారి ఇల్లు ఉంది, మరి పక్కనే అంటే పక్కనే లేదన్నారు. ఇటు ముందుకు వస్తే వెంకటేష్ గారి ఇల్లు ఉంది, ఈ పక్కన గుమ్మడి గారి ఇల్లు ఉంది. అదేంటి వెంకటేష్ గారి ఇంటి పక్కన బాలకృష్ణ గారు, నాగార్జున గారు, గుమ్మడి గారి ఇల్లు ఉంది ఏంటంటే,
ఆ చివరికి వెళ్తే మన మాడా వెంకటేశ్వరరావు గారు అవును. అంటే సురేష్ గారు ఈ గెస్ట్ హౌస్లు ఏంటి ఉమ్, అంటే ఇవన్నీ కాదు అసలు మనం వీళ్ళందరూ స్టూడియోస్లో ఉంటారని ఎవడో చెప్పాడు. ఉమ్, అప్పుడు ఇక్కడ ఏమేమి స్టూడియోలు ఉన్నాయంటే పద్మాలయ స్టూడియో, రామాలయ స్టూడియో మాత్రం ఉండేది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం రామాలయ స్టూడియోకి వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి వాడేది హిందీలో తిట్టాడు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ కనిపించేవాళ్ళు. ఏ కారు వచ్చినా పరిగెత్తుకుంటే వెళ్ళి చేయడం, వెళ్ళమ్మా జరగమ్మా అంటాం. ఉమ్, అబ్బా అంటే అక్కడ నాతో పాటు ఒక 5, 6 బ్యాచ్ ఏర్పడ్డారు. ఉమ్, వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చేసిన వాళ్ళు. సరే ఇప్పుడు నాగార్జున గారిది ఎక్కడ ఉంటుందంటే అది అన్నపూర్ణ, అది ఎక్కడంటే అక్కడ. ఉమ్. ఇది అయిపోయింది. పద్మాలయ దగ్గర పెద్ద యాక్సెస్, ఏ స్టూడియోకి యాక్సెస్ ఉంటుంది కదా, ఉండదు. ఇంకా అన్నపూర్ణకి వెళ్ళాం. అక్కడ చూస్తే కొండ ఉండేది, ఉమ్, అక్కడ చాలా మంది ఉండేవారు. ఇదేంట్రా బాబు ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు నాలాగే, అంటే ఎవరికి పని దొరకట్లేదా ఏంటి అని మధ్యాహ్నంకి ఆకలి మొదలైంది. ఉమ్, సార్ మరి రామారావు గారి స్టూడియో అంటే నాచారం అన్నారు. పేరే చాలా దూరం లాగినిపించింది. నాచారమా, అది వేరే ఊరు అనమాట. ఉమ్, ఇది అంత దూరం మనం వెళ్ళలేము. ఓకే ఆకలేస్తుందని నేను మళ్ళీ ఎక్కడైతే దిగాను ఫిలిం నగర్ అక్కడ దిగి అలా నడుచుకుంటూ కొంచెం పైకి వస్తే ఆనంద్ సినీ సర్స్ కనిపించింది. ఆ, అందులో ఒక ఆయన అడిగాను, ఏంటన్నా ఈ బండి ఏంటి ఇదేంటి అంటే, ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి లైట్స్ వెళ్తాయి తమ్ముడు ఉమ్, అన్నారు. అవునా నేను ఈ బండి ఎక్కొచ్చన్నా షూటింగ్ చూడంటే, అట్లా కుదరదు తమ్ముడు అన్నారు. ఆ పక్కన చూస్తే అప్పుడు మెస్ ఉంది. ఉమ్. మేము అన్నపూర్ణ మెస్ నేమ్ కరెక్ట్గా కాకతీయ మెస్. కాకతీయ మెస్. కాకతీయ కాదన్నా, నేను కరెక్ట్గా ఇంటర్వ్యూ అయినప్పుడు చెప్తా, తప్పు చెప్పకూడదని. ఉమ్, ఆ మెస్లో వెళ్ళాను. వెళ్ళి ఒక 10 రూపాయలు ఇస్తే ఫుల్ భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత నాకు ఇంకా మెల్లిగా అమ్మ గుర్తుకొస్తుంది. ఉమ్, మనం అదేంటి మనం ఆడుకొని వచ్చి కాళ్ళు చేతులు కూడా కడుక్కోము, టక్కున అలా నీళ్ళు వేసుకుంటూ తినేసి ప్లేట్ని ఇట్లా ఇసిరేసేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటి అన్ని పద్ధతులుగా చేయాల్సి వస్తుంది అంటే, మా అక్కడ ఉన్నప్పుడు ఉన్నంత ఇది మనం బయటగా సోలోగా వస్తే ఉండదన్నమాట అని మెల్లిగా ఆయన. ఉమ్. ఇప్పుడు దాంతోపాటు భయం పుట్టిందంటే రాత్రి ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి మరి? నిజమే కదా, అప్పటిదాకా ఆ థాట్ లేదు నీకు. వెళ్తురుంది కదన్నా. ఉమ్. మెల్లిగా 6, 7 అయితే ఈ భోజనం పెట్టే దగ్గర ఆయన నన్ను బాగానే పలకరించారు. ఏమ్మా ఏంటి సినిమా యాక్టర్ అవుదని వచ్చావా, ఓకే బాగా తిరుగు, ఉమ్, ఆ ఫోటోలు గీటోలు దిగాలి తెలుసుగా ఉమ్. అని చెప్పాడు. అబ్బో ఈ నేను కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మాది ఇట్లా హనుమాన్ జంక్షన్ అంటే వెళ్ళిపోమా ముందు అర్జెంటుగా, ఇక్కడ ఉండొద్దు అంటే, లేదు సార్ వెళ్ళడానికి కాదు నేను వచ్చింది, ఏదో ఒక సాధించాలి సార్ నేను అంటే, సరే ఏంటి ఇక్కడ ఏదైనా సర్వర్గా చేసుకుంటావా అన్నాడు. ఉమ్, అంటే ఆ పేరు మనం సినిమాల్లో విన్నాము కానీ దాని వృత్తి ఏంటో ఎలా చేయాలో తెలియదు. సర్వర్. అనగానే కుర్రోడు నేర్పిస్తాడు, నీకు భోజనం పెడతా, రోజుకో 20 రూపాయలు ఎంత ఇస్తా, ఇక్కడే పడుకోవచ్చు. నీ పని ఏంటంటే పొద్దున్న టిఫిన్ లేదు కాబట్టి 11, 12:30 కల్లా ఈ టేబుల్స్ అన్ని క్లీన్ చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం. 1 గంట 2 అయిపోతుంది. అయిపోగానే ఆ ప్లేట్లు ఆవిడకిస్తే కడిగేస్తుంది. మళ్ళీ నీ పని ఎప్పుడు సాయంకాలం 7 మొదలవుతుంది. ఉమ్, మధ్యలో ఈ మధ్యలో నాకు చాలా గ్యాప్ దొరికింది. అంటే నేను పొద్దున్నే హ్యాపీగా ఓ 9 లెగిసి నేను సినిమా స్టూడియోస్ అన్ని తిరిగి కరెక్ట్గా 1 గంటకి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చేసేసుకొని మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ 7 వచ్చి నైట్ పడుకోవచ్చు. బాగానే ఉంది. ఈ బాగానే ఉంది ఆ టైంలో. ఒక రోజు తర్వాత ఆ పని నేను చేయలేకపోయాను. ఉమ్. చేయలేదా? చేయడం రావట్లేదు, నేర్పిస్తున్నారు. ఒకసారి ఒలిగిపోవడం, లేకపోతే పప్పు అంటే ఎక్కడ వేసేయడం, మనకు తెలియని పని కదన్న. ఇప్పుడు మనం పెట్టించుకున్నాం కానీ ఇప్పుడు పెట్టలేదు. ఉమ్, ఉమ్, ఇంత బాధపడుతుంటే ఒక టైంలో ఒక ఆయన వచ్చాడు. ఆయనకి నేను ఏదో వేస్తుంటే, "ఏయ్ నువ్వు సత్యరాజు గారి అబ్బాయి కదా" అన్నాడు. ఆ, నేను టక్మని అది వదిలేసి లోపలికి వెళ్ళిపోయాను. ఆ, అతను వెళ్ళే వరకు అతనేమో అట్లా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, మా మేనేజర్తో, అది చూస్తున్నాను, నేను చూస్తున్నాను. వెళ్ళిపోయాడు. అమ్మాయి అన్నాను. అన్న తర్వాత, బాబు ఏం పని చేయకు నువ్వు, మామూలుగా భోజనం చేసి ఇక్కడే పడుకో, ఎక్కడికి వెళ్ళకు అని అన్నాడు. ఇతనేంది ఇంత బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. సరేనా ఇతను ఇచ్చినటువంటి 20 రూపాయలతో అరుణ కలర్ ల్యాబ్ అక్కడ కృష్ణానగర్లో వెళ్ళి ఒక ఫోటో ఉంటే అది దిగి దానికి వేసి వెనకాల రాసుకుంటున్నా. అక్కడ మా బ్యాచ్ కలుస్తారుగా, ఉమ్. 6 ధనరాజ్, హైటు, ఎక్స్పీరియన్స్, నో, కలరు, వెయిట్, వెనకాల ఫోటోలో రాసి సినిమా ఆఫీసులకి వెళ్దామని చెప్పి సినిమా ఆఫీసులకి వెళ్ళి ఇవ్వడం. మనం సినిమా ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేసి నెక్స్ట్ డే పిలుస్తారని వెళ్తే ఈ డస్ట్బిన్లో కనపడడం. మీరు ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే, లేదు అంటే ఫోటో మిగిలేదు కదా నాకు, మళ్ళీ 5 రూపాయలు పెట్టి ప్రింట్ చేయించాలి. ఈ కష్టాలు అందరూ పడిన కష్టాలే. సరేరా బాబు అనుకుని వెళ్ళి ఏందన్న కరెక్ట్గా ఆ రోజు అతను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే మా అమ్మ ఉందన్న హోటల్లో. 3 రోజుల తర్వాత. అప్పుడు ఫోన్ లేవు కదన్న, ట్రంకాలు లేదంటే లెటర్.
ఇతను ఉన్నాడు. ఇతను ఎవరంటే మా నాన్న లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు క్లీనర్గా పనిచేసిన అబ్బాయి లోడ్ కోసం ఇటు వచ్చాడు. ఓకే. అనుకోకుండా నిన్ను చూసాడు. మా అమ్మ కొడతది మామూలుగా ఉండదు అని చెప్పి నేను వణికిపోతుంటే మా అమ్మ గట్టిగా ఏడ్చేసి పట్టుకొని ఏంట్రా నీకు కర్మ ఏంటి అయ్యో! ఏంటంటే అమ్మ నేను సినిమాకి పోదాం వచ్చేసాను చెప్పి రావచ్చు కదా అసలు ఎంత నేను అటు సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలేదు. నేను లేను, నాకు అమ్మ గుర్తుకు రావడం కాదు, నేను మా అమ్మకు గుర్తుకొస్తే అమ్మ ఎన్ని కష్టాలు పడింది. ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాము, ఇది తిరిగాము, వాళ్ళకి ఫోన్లు చేసాము, వీళ్ళకి లెటర్ రాసాము, టంకాలు బుక్ చేసాం, ఏమైపోయో తెలీదు అంటే అని చెప్పి నేను ఏడ్చేసాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ తరపున వాళ్ళు ఎవరు కూడా మా అమ్మని పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. కాబట్టి అటు నాన్నగారు చనిపోయినాక అటు ఎవరు పట్టించుకోలేదు, ఇటు కూడా ఉంటే ఓ మూలన ఉండు అన్న టైప్లోనే ఉంటే అక్కడ కూడా మనకి ఎవరు లేరు కదమ్మా, ఇక్కడే ఉందాము నా కోసం అంటే అప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఇక్కడ ఒక 400 రూపాయలు పెట్టి రెంట్కి ఇల్లు తీసుకుంది. ఫిలింనగర్లో పల్లి కేశవ దగ్గర గవర్నమెంట్ అపార్ట్మెంట్లు అవును, బ్యాక్ సైడ్. అక్కడ రెడ్డి హోటల్ అని ఒక హోటల్ ఉంటే ఆ పైన ఆవిడని అడిగితే ఇచ్చారు. ఇప్పుడు నన్ను పోషించడం కోసం అమ్మ జాబ్ వెతుక్కోవాలి. మెల్లిగా వాళ్ళు వీళ్ళు చెప్పేసరికి అపోలో హాస్పిటల్లో ఆయాగా జాయిన్ అయింది. ఓకే, ఇది నాకు ఐడియా లేదు. ఓకే, అపోలో హాస్పిటల్లో ఆయాగా జాయిన్ అయింది. ఈ ఆయాగా జాయిన్ అయింది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఆ కిందకు వస్తే నల్లపూసల గెస్ట్ హౌస్ అని ఉండేది. మీకు ఐడియా ఉంది బాబ్జీ. ఆ నల్లపూసల గెస్ట్ హౌస్ లో సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని స్టార్ట్ చేస్తున్నామని డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు అనుకుంటుంటే నేను మెల్లిగా వెళ్ళి ఆయన నన్ను ఇంకా కొడుకులాగా చూసుకొని ఫ్రీగా యాక్టింగ్, సత్యమాభి గారు యాక్టింగ్ మాస్టర్, సత్యమాభి గారు ఫ్రీగా వీళ్ళందరూ ఏంటి అప్పుడే జాయిన్ అవుతున్నారు. చమ్మక్ చంద్ర, నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల, క్రాంతి అని ఎంఎస్ కోటారెడ్డి గారి దగ్గర రైటర్, ఆయన లేరు బట్ సీరియస్ వాడు, ఇంకా 2-3 అందరూ జాయిన్ అవుతూ మేము అందరం అక్కడ ఫ్రెండ్స్ అయ్యి నేను అక్కడ ఇప్పుడు ఏదైనా కొద్దో గొప్ప చేస్తున్నారంటే అది ఆ మాస్టర్ గారు అండ్ సత్యమాభి గారు పెట్టిన భిక్ష. సత్యమాభి గారు ఫస్ట్ మీకు యాక్టింగ్ నేర్పించారు. అప్పట్లో శ్రీహరి గారికి, సదా గారికి వాళ్ళందరికీ నేర్పి అలా నేను మెల్లిగా చేస్తున్న టైంలో ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉంది, అందులో రవలి గారు ఉండేవారు, అక్కడ విజయ్ గారు అని ఉండేవారు. ఆ పక్కన ఇన్స్టిట్యూట్ సాగర్ గారికి మధ్యలో ఉండేది. అక్కడ మెల్లిగా ఒకరోజు పేపర్లో యాడ్ వచ్చింది, చిత్రాంజలియో సంథింగ్ చిత్రమో పుస్తకం. దాంట్లో తేజ గారు కొత్త వాళ్ళతో మళ్ళీ సినిమా చేస్తున్నారు, అవకాశం ఉండాలి, ఈ కాలం నింపమంటే అప్పుడు అలా నింపి పంపించినాక కాల్ వస్తే నా ఒక్కడికే వచ్చింది అనుకున్నాను. చూస్తే అక్కడ 10,000 మంది ఉన్నారు. అక్కడ నాకు వేణు పరిచయం అయ్యాడు. గీతా సింగ్ గారు, వేణు, నవదీప్ గారు, హర్షవర్ధన్ TV9 ఇట్లా చాలామంది అక్కడ నాకు పరిచయం అయ్యారు. అలా స్కూట్ని చేసుకుంటూ ఒక 11 మంది మిగిలితే అందులో నేను కూడా ఉన్నాను. చమ్మక్ చంద్ర మా ఇన్స్టిట్యూట్ మేట్ మేమిద్దరం వెళ్ళాం. వేణు కూడా దాంతో నేను అయితే వేణు క్యారెక్టర్ నాకు వస్తుందేమో అని నేను అనుకున్నాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది వేణు ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాడు. అందులో ఒక చిన్న వేషం. ఆ సినిమా మా అమ్మగారు చూపించగలిగాను. ఓకే, చూసారా? అమ్మగారు చూసారు. ఆ సినిమా తర్వాత లేదు. ఇంకా ఆ సినిమా నుంచి జగడం ఈ స్ట్రగుల్. ఇప్పుడు ఆల్రెడీ అంత స్ట్రగుల్లో నుంచి వచ్చినోడివి, అప్పటికే నాన్న అమ్మతోని పడిన స్ట్రగుల్ కొంత తెలుసు నాకు. ఇప్పుడు అది ప్రేక్షకులకు అవసరం లేదు కానీ చాలామందికి తెలుసు నీ గురించి. అందుకే అయితే అమ్మ చూసినాక ఏమన్నారు? అమ్మ అలా చనిపోవటం అనేది మీకు ముందే ఐడియా ఉందా? లేదన్న, అంటే చనిపోతున్న ఒక 2 months 1 month ముందే తెలిసింది. అప్పటికే 4th స్టేజ్. ఓకే, 4th స్టేజ్ క్యాన్సర్. అప్పుడు ఆ 2 monthsలో మనం ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ఉండేది, గవర్నమెంట్ హాస్పిటల్ లక్డీకప్. అక్కడికి వెళ్ళి మనం కీమో చేయించాము, అన్నీ చేయించాం. కానీ వెళ్తున్న ప్రతిసారి రావడానికి పోవడానికి అక్కడ వాళ్ళందరికీ ఇవ్వడానికి ఒక 150 రూపాయలు, అది కూడా మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారే హెల్ప్ చేసేవాళ్ళు ప్రతి వారం. ఆ కొబ్బరి నీళ్ళకనో వాటికనో. ఏమైపోయిందంటే మా అమ్మ ఎవరితోనో పక్కింటి వాళ్ళతో చెప్పిన విషయం అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు చెప్పారు. రూపతమ్మ ఆవిడ పేరు. ఇప్పుడు అసలు వాడి దగ్గర ఏముందని ఈ విషయం నేను చెప్పాలి. ఇప్పుడు ఆడి కెరియర్ని పక్కన పెట్టేసి దీని గురించి బాధపడతాడు. నేను అలాగే ఉండను, అది ఏ రోజో నాకు తెలీదు, వాడికి ముందే తెలియదు వల్ల వాడు ఇప్పుడు ఏం చేయగలదు? వాడి దగ్గర ఏమైనా కోట్లు ఉన్నాయా నన్ను కాపాడడానికి? లేవు కదా, నేను ఎందుకు చెప్పాలని చెప్పిందంట. అది అమ్మగారు జై సినిమా చూసినప్పుడు ద బెస్ట్ రియాక్షన్ నాకు ఇప్పటికీ విజువల్గా కనిపిస్తుంది ఏంటంటే, అప్పుడే DTS చేశారు థియేటర్స్. టోలీ చౌక్లో గిలాక్సీ థియేటర్ అని ఉంది.
మేము ఫిలిం నగర్ నుంచి నడుచుకుంటూ కిందకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఎప్పుడు వస్తావరా అందులో ఒక పాట ఉంటుంది. అది ఉంటుంది నాకు నవదీప్ గారికి వాళ్ళకి ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ ఒక సీన్ ఉంటుంది. నాకు సీను తనిఖీల భరణి గారితో అల్లు రామలింగ గారి చివరి సినిమా ఆయనతో. అది చూడంగానే అందులో నన్ను విలన్స్ వచ్చి పొడి చేస్తారు. అది బొమ్మకి కత్తి దింపి తీయగానే నేను అమ్మా నరుస్తాను. అనగానే మా అమ్మ టక్కుని పట్టుకుని అంది, సినిమా ఇది ఉంది, బతికే ఉన్నాను కదా, నువ్వు కంగారు వరకు సినిమాలు బొమ్మకు పొడిచారు. నేను ఇంటికి వచ్చేవరకు చెప్పాను, నీకేం అవ్వలేదుగా, అదేమన్నా పొడిచారా ఇవన్నీ అడిగింది అనమాట. అలా అమ్మ చివరి అంటే నా మొదటి సినిమా అమ్మ చివరి సినిమా అంతే. అదే ఇంకా తర్వాత అయితే సారీ, ఇప్పుడు మీరు అక్కడ ఒక 6 ఉన్నారు కదా, ఆ 6 గ్రూప్లో తర్వాత మళ్ళీ నీకు ఎప్పుడన్నా పరిచయంలో కనిపించారా? వాళ్ళు 6 ఏమయ్యారు? అందుట్లో ఒక అతను వాసు అని నాతో పాటు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. కొంచెం పర్సన్ రిచ్చే, ఇంట్లో వాళ్ళు పంపించారు. ఓకే, అతను కొంచెం ఇంట్లో వాళ్ళు పంపించారు. అతను వాసు ఇప్పుడు రియల్ ఎస్టేట్ టచ్లో ఉన్నాడు. ఓకే. మిగతా 4 ఏంటంటే వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ అంటే బకరా అనేవాళ్ళు. ఓకే, నాకు అర్థమయ్యేది కాదు. అదే బకరా, మన డబ్బులతో గెటాన్ అవ్వడం, ఓకే, అలా చేసుకుంటూ కొంచెం జిమ్మికులు చేసుకున్నారు. వాళ్ళు సినిమా ఫీల్డ్కి వచ్చి వాళ్ళు ముందే అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. మనం మోసపోయాం కదా, మనం కూడా 4 మోసం చేస్తే అయిపోతుంది కానీ చేసుకుని వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అది అయితే చాలా కాంపిటీషన్ ఫీల్డ్ ఇది. అవునన్నా. ఇంత కాంపిటీషన్ అంటే నీ పక్కనే ఉన్నా కూడా ఇమ్మీడియట్గా సాయంత్రానికి ఫ్రెండ్షిప్పే మోసం. అది తప్పు కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ రియాలిటీ. వాళ్ళు బతకాలంటే కంపల్సరీ ఇంకొకరు మోసం చేయాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో అలాంటివి ఏమన్నా ఫేస్ చేసేవాదంటే? చేశాను. అంటే ఒక క్యారెక్టరు నన్ను అనుకొని రేపొద్దున నేను లేను అని వచ్చినప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఫోన్ చేసి అడిగేవాడిని, అన్న సడన్గా ఎలా మారుతుంది అంటే ఆ ఆర్టిస్ట్ ఒక మాట అన్నారు. అది కూడా నాకు చాలా నచ్చింది. నిన్ను అనుకున్నారు, నేను వెళ్ళాను, నా టాలెంట్ని చూపించాను, నీకన్నా నా టాలెంట్ వాళ్ళకి నచ్చి నాకు ఇచ్చారు, అది నా టాలెంట్ కదన్నా, నువ్వు మోసం ఎలా అవుతుంది. కరెక్ట్, మంచిగా అన్నాడు. అది రియాలిటీ. నేను అప్పుడు నమ్మాను. అంటే ఈ దానే కానే వాళ్ళ నామరికేరైతే అలాగా నీది కానిది ఖచ్చితంగా ఎప్పటికీ నీది కాదు, నీదైంది ఎవడు లాక్కెళ్ళలేడు. అలా రామం రాగం నాకే రాస్తుంది, నేనే చేయగలిగాను. కరెక్ట్. తేజ గారు ఎవరినైనా కొంచెం గట్టిగానే అంటే ఆయన పర్ఫెక్షన్ కోసం, అవును, ఆయన ఎన్ని కష్టాలు పడి అక్కడ దాకా వచ్చాడో, మీరందరూ కూడా ఆ రేంజ్కి రావాలని చెప్పేసో ఏదో ఒకటి హీరోయిన్ ఎవరితో సంబంధం ఎవడైనా కొట్టేస్తాడు, ఆయనకు కావాల్సిన అవుట్పుట్ రప్పించుకుంటాడు. అవును, రైట్. మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టాడు? కొట్టలేదన్న. కొట్టలేదా? నన్ను ఇదొక ఇన్సిడెంట్. ఆనంద్ గారు అని కోఆర్డినేటర్ ఉంటారు, మీకు ఐడియా ఉంది. ఫస్ట్ రేపు షూటింగ్ అనగా ఈరోజు రాత్రి నేను ఫిలిం సిటీకి వచ్చాను. వచ్చి లొకేషన్ రమ్మంటున్నారంటే నేను లొకేషన్కి వెళ్ళాను. అది 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగు. ఈ ఎదురుగా ఒక సెటప్. ఆ బిల్డింగ్లో తనిఖీల భరణి గారితో ఆయన షూట్ చేస్తున్నారు. ఏంట్రా అక్కడ గోల, ముందు అక్కడి నుంచి వెళ్ళండి అని ఒక బాటిల్ తీసుకుని ఆయన ఏదో ఇసురుతాడు. ఆ షాట్ జరుగుతుంది. తెల్లారి మాకు షూటింగ్, నైట్ షూటింగ్. నేను పోస్టర్స్ బాయ్స్ అంటే మేము పోస్టర్స్ అంటించే బ్యాంక్, సినిమా పోస్టర్స్. సరే అని ఆ డ్రెస్ అంతా వేసిన తర్వాత షాట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఈ కౌంటర్ తీస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న కౌంటర్ అన్న, అప్పుడు అదేంటో కూడా తెలియదు. పైన చూడన్నారు. ఎక్కడ చూడాలి సార్ అన్న. విజయ్ గారు నా దగ్గరికి వచ్చారు. నిన్న నువ్వు షూటింగ్కి వచ్చిన విషయం నాకు తెలుసు, తనిఖీల భరణి గారు డబ్బా విసిరేస్తున్నది నువ్వు చూసింది నాకు తెలుసు, మళ్ళీ ఏంటి అతి తెలివిగా ఎక్కడ చూడాలని అడుగుతావు ఏంటి అని అడిగారు. సార్ మీరు చెప్పింది బాగుంది, ఆ షాట్ నా కౌంటర్ నాకు ఎలా తెలుస్తుంది సార్ అన్న. అక్కడ చూడాలని నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, అది నేను ఇన్స్టిట్యూట్ చేసి వచ్చాను సార్. రైట్ చూడాలా, లెఫ్ట్ చూడాలా, అప్ చూడాలా, డౌన్ చూడాలా, మీరు చెప్పాలి నాకు. ఈ తనిఖీల భరణి గారి షాట్కి నేను చేస్తున్న షాట్ సేమ్ అని నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు కదా, నేను నాకు చెప్పాలి. ఓకే అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆనంద్ గారు వచ్చి తేజ గారితో ఎవరు ఇలా మాట్లాడి తెలుసమ్మా, నీకు దండేసి దండం పెట్టాలి సార్. నేను అసలు తప్పే చేయలేదనుకోండి, నాకు అర్థం కాకపోయినా నేను తప్పు చేయకపోయినా ధైర్యంగా మాట్లాడవచ్చు సార్, మీరు కూడా అలాగే మాట్లాడవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అది నచ్చి ధైర్యం సినిమాలో నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ రాశారు. ఒక మూగవాడి క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ అని ఆయనే చిత్రం మీకు పే చేస్తని బొమ్మలు నేర్చుకోమని చెప్పి నేను అప్పుడు ఆర్ట్ నేర్చుకోవడానికి వెళ్ళి ఆ తర్వాత ఆ క్యారెక్టర్ తీసాడు ఆయన. తీసేశారు ఆ సినిమాలో లేదు. బట్ ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను కానీ కనిపించను. ఓకే, అది నన్ను ఖచ్చితంగా ఒక్క మాట కూడా అనలేదన్న. కానీ ఇన్ని కష్టాలు పడతా ఇలా ఉంటా
ఎస్, నేను ఇండస్ట్రీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాను, హ్మ్. ఉండగలను, హ్మ్. ఉండొచ్చు, హ్మ్. ఇంక ఇది పర్వాలేదని చెప్పి ధైర్యం వచ్చింది ఎప్పుడు. నాకు ఫస్ట్ సినిమా 'జై'తో ఏం పేరు రాలేదన్న. కానీ 'జగడం' సక్సెస్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. లేకపోతే ఇంత అవును. కాల్స్ లేవు కదన్నా. ఎక్కడికెళ్ళినా కూడా ఉమ్. 'జగడంలో' నేనే కొట్టాను, నేనే కొట్టాను అనే సీన్ గురించి అవును. అందరూ మాట్లాడుతున్నారు. ఉమ్. నేను ప్రసాద్ ల్యాబ్ గేట్ దగ్గర ఉన్నాను. కానీ ప్రసాద్ ల్యాబ్ లోపల సెలబ్రిటీలతో షో జరుగుతుంది. అవును. వాళ్ళందరూ నా గురించే డిస్కషన్ అంతా. పూరి గారు, దేవిశ్రీ ప్రసాద్ ఎవడాడు బక్కోడు ఒకడొచ్చాడు ఇరగదీశాడు సినిమా. వాడు అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది నాకేం అర్థం కాలేదు. అంటే నాకెక్కడికెళ్ళినా కూడా ఏయ్! బక్కోడా నువ్వే కదా నేనే కొట్టేది చేశా. ఇది నాకు తెలియలేదు. ఇదేంటమ్మా బావుంది అని. తర్వాత సుదర్శన్ థియేటర్‌కెళ్ళి సినిమా చూసాను. అక్కడ కూడా జనాలందరూ మెచ్చుకున్నారు. మీకు నేను ఆ రోజు ఫిక్స్ అవ్వలేదన్న. దీనికోసం వచ్చాం కదా! సక్సెస్ అయ్యామని. నా గోల్ అది కాదుగా హీరో. ఉమ్. హీరో. హీరో. ఉమ్. అప్పటికి హీరో. అయితే నాకు ఖచ్చితంగా ఐదో రోజే 'పరుగు' సినిమా వచ్చింది. అవును. వరుసగా. ఉమ్. 'పరుగు'కి దీనికి మధ్యలో కోదండ రామిరెడ్డి గారిది గొడవ షూటింగ్ వచ్చింది. గొడవ. నాకు ఫోన్‌లన్నీ వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ గారిది ఒక సినిమా. ఉమ్. నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు రిలయన్స్ ఫోన్‌లు అవును. రూ. 500 ఉంటే కొనేసుకున్నాం. వస్తుంటే ఇది డేట్లు అంటున్నారు, అది డేట్లు అంటున్నారు. నేను అమ్మో! ఇన్ని చేయగలమా? ఇన్ని చేయలేము మనకేమన్నా వచ్చా? అప్పుడు నేను ఒక సినిమా మంచి డేట్లు నాకు బాలకృష్ణ గారి సినిమా పేరు చెప్పను. ఉమ్. ఆ సినిమా ఏమో 'పరుగు' లేట్ అవుతూనే ఉంది. నేను ఇంక భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళిపోయా. సార్ నేను ఈ సినిమా చేయట్లేదు సార్. ఉమ్. నాకు పలానా డేట్లు వచ్చినాయి సార్. ఇది ఎక్కువ రోజులు ఉంది సార్. అంటే అల్లు అర్జున్ గారు మెట్లెక్కుతున్నారు అప్పుడే. పైనుంచి నడుచుకుంటూ వచ్చి హాయ్ మీ పేరేంటి బ్రదర్? జగడంలో చాలా బాగా చేసావు. పలానా పలానా అంటే "ఇదిగో, ఈ సినిమా చాలా మంచి సినిమా. ఆయన బొమ్మరిల్లు సినిమా చేశారు. ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్. చాలా పెద్ద డైరెక్టర్. నువ్వు 'ఆర్య' తర్వాత చేసిన 'జగడం' చేసావు. ఇప్పుడు నువ్వు 'బొమ్మరిల్లు' తర్వాత చేయబోతావు. అప్పుడు 'వారధి' దాని టైటిల్ 'పరుగు' కాదు. పరుగు కాదు, కరెక్ట్. బ్రిడ్జ్. 'వారధి' ఉమ్. చేస్తున్నావు. ఇది ఎంత పేరు వస్తుందో నీకు తెలీదు. దయచేసి ఈ సినిమా చెయ్యి. నీకు మంచి పేరు వస్తుందని అల్లు అర్జున్ గారు చెప్పారు. ఉమ్. అల్లు అర్జున్ గారు చెప్పారు కదా! ఓకే. ఉమ్. ఇదేదో అంటున్నారు కదా అని వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత 'పరుగు' అవుతున్న ప్రాసెస్‌లో ఆ సినిమాకి బుజ్జి గారు అసోసియేట్. ఉమ్. యువత డైరెక్షన్ చేస్తున్నారు. యువత వచ్చేసింది. పరశురామ్ గారిది. యువత చేస్తున్నాను. యువత చేస్తుంటే 'గోపి గోపి గోదావరి' వచ్చింది. 'గోపి గోపి గోదావరి' పెద్దవంశీ గారు. పెద్దవంశీ గారు. నేను అసలు వెనక్కి తిరిగి ఎప్పుడు చూడలా. ఆ తర్వాత మన గాంధీ గారి సినిమా మేర్లపాక గాంధీదా? శర్వానంద్ గారిది. ఆ. ఆ సినిమాలో ఇను అని ఒక మంచి క్యారెక్టర్. నేను అవును. అసలు ఆ సినిమా కథ మొత్తం కీలకమైన క్యారెక్టర్. అవును. చాలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది అది. వాడు మంచి నాకు అటు నుంచి ఈ భీమిలి వచ్చేసింది. ఇది అలా మొదలైంది. నేను ఆ తర్వాత నుంచి భాగమతి సినిమా వరకు అవును. నేను అసలు వెనక్కి తిరిగే చూసుకోలేను. టైమే లేదు. తెలీదు. అసలు టైం లేదు బేసిక్‌గా. ఉమ్. ఏమైపోయింది? నాకు ఎక్కడ బ్రేక్ పడింది అని ఆలోచిస్తున్న టైంలో ఈ రాజుగారి గదులు ఇయన్నీ చాలా చేస్తున్న టైంలో నేను బిగ్ బాస్‌కెళ్ళాను. ఉమ్. మన ఇంట్లో పిల్లోడిలాగా తెలిసిపోయాం. జబర్దస్త్‌తోనూ తెలిసిపోయాము. దాంట్లోనూ తెలిసిపోయాము. నేను ప్రొడ్యూస్ చేశాను. చాలామంది ఏంటంటే అప్పుడు నా హీరో అనే ఒక కళ ఉంది కదా! అవును. అది ఎవరికో ఎందుకు అని చెప్పి నా సొంత డబ్బులతోనే ప్రొడ్యూస్ చేశాను. కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? నాది లక్ష్మీ మంచు గారి సినిమా ఆగిపోవడం. కరెక్ట్. నాకు అసలు ఆ థాట్ ఇప్పుడు వస్తుందని అనుకోలేని టైంలో నన్ను పిలిచి నేనే లక్ష్మీ మంచు గారికి కథ చెప్పించి ఉమ్. అది ఓపెనింగ్ రాఘవేంద్ర గారు చాలా పెద్ద ఓపెనింగ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. నేను ఆఫీస్ నుంచి ఇంకా కాల్ రావట్లేదంటే పిలుస్తారు కదా మార్నింగ్ అయిన తర్వాత పిలుస్తారు కదా వెళ్తే లేదు ఈ సినిమా చేయట్లేదు మనం అన్నారు. కానీ ఆ పోస్టర్స్ అవన్నీ ఎంత బాగా వచ్చినాయి. సినిమా చేయట్లేదు అన్నారు. సార్ దీనికోసం నేను వచ్చిన సినిమాలన్నీ లేదండి ఇది కంప్లీట్ చేసినాక వస్తాను. ఇప్పుడు నా పరిస్థితి నాకు అర్థం కాలేదు. నాకు 5-6 సినిమాలు వదిలేశాను. అన్నీ 20-30 రోజుల క్యారెక్టర్లు. బా. ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా తెలిసింది. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకొక ఆయన వచ్చి ఓ సచ్చినోడి ప్రేమ కథ అని ఒక టైటిల్ చెప్పాడు. చాలా బాగుంది. అది ఓపెనింగ్ వెళ్ళాం. ఓపెనింగ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ రాలేదు. చూస్తే మళ్ళీ ధనరాజ్తో ఏం వర్కౌట్ అవుద్దని మీరు సినిమా తీస్తున్నారు, వర్కౌట్ అవ్వదు అని ఆ ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయాడు.
ఏంట్రా బాబు మనం ఎందుకు పెట్టుకుంటాం? ఎవరినో ఒకళ్ళు పెట్టుకోవచ్చు కదా! మనల్ని పెట్టుకోవడం ధైర్యంగా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పేసరికి వదిలేయడం. మనల్ని పెట్టుకోవడం ఎవరో ఒకళ్ళు అలాంటప్పుడు ముందు ఇదంతా ఎంక్వైరీ చేయరా మీరు? నా కెరియర్ కదా! అవును. ఎంత మీ డబ్బులు ఇంపార్టెంటో నా కెరియర్ అంత ఇంపార్టెంట్. నా టయాన్ని నా డబ్బుతో కొనలేరు. అవును. కానీ కానీ అదే చెప్తున్నా. 'లక్ష్మీ మంజు'తో పోస్టర్‌లో ఆ సినిమా పేరు పిలవని పేరెంట్. 'పిలవని పేరంటం'. 'పిలవని పేరంటం' అనే దానికి ఎంత మంచి పోస్టర్స్, హడావుడి, ఓపెనింగ్, పబ్లిసిటీ హడావుడి జరిగినప్పుడు ధనరాజ్ అనేవాడు ఏంటబ్బా ఇలా వచ్చి అలా కొట్టేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు అనుకుని అందరూ అనుకున్న దగ్గర అవును. సడన్‌గా 'నేనింతే' సినిమాలో హీరోయిన్ గూడా సెకండ్ హీరోయిన్. అవును. 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 అలాంటి టైంలో ఇలా ఏంటిది అనే ఒక మంచి మీమాంస వచ్చింది. 'లక్ష్మీ మంజు' గారు తగ్గిపోయారా? 'ధనరాజ్' పెరిగిపోయాడా? ఆ! యాహ్! ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు. అంటే ఇప్పుడు నేను పెరగడం తప్పా? ఆవిడ తగ్గారా లేదో నాకు అనవసరం. నేను పెరగడం తప్పు కాదు కదా! 100% కాదు. నా పాయింట్ కూడా అదే. ఆ! అన్నప్పుడు ఇక్కడ వాళ్ళ కంటెంట్‌లో ఏముందో హ్మ్. ఇప్పుడు మనం మలయాళం సినిమాలు చూస్తాం. నేను లేకపోతే దానికే రాబోతున్నాను నెక్స్ట్. తమిళ్ సినిమాలు చూస్తాం. వాళ్ళందరూ ఎవరని చూస్తున్నాం? అందులో ఒక క్యారెక్టర్, అవును. కంటెంట్, ఒక కథ బాగా కరెక్ట్‌గా చెప్పగలిగితే అవును. అది ఎవరిదైనా చూస్తాం కదా! నేను ఇంకొకటి ఏంటంటే అన్న, 'ధన్‌రాజ్' 5 ఫైట్‌లు ఉన్న సినిమా చేశాడు. 'ధన్‌రాజ్' 6 పాటలు ఉన్న సినిమా చేశాడు. లేదా 'ధన్‌రాజ్' క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏదో చేశారని నేను చేసినప్పుడు మీరు అది ఆలోచిస్తే తప్పులేదండి. కరెక్ట్. మీరు ఆ కథలో ఇప్పుడు 'లక్ష్మీ మంచు' గారు ఎందుకు ఒప్పుకుంటారు? అవును. ఆవిడ ఎంత కీలకమైన క్యారెక్టర్ కాకపోతే ఆమ చాలా ఆ ప్రొడ్యూసర్ ఎందుకు ఒప్పుకుంటారు? అసలు డైరెక్టర్ నాకెందుకు వచ్చి కథ చెప్తారు? హ్మ్. దానికి మన ప్రకాష్ గారు కూడా వర్క్ చేశారు. హ్మ్. ప్రకాష్ తోలేటి గారు. ఇప్పుడు దాని ముందు 'ఏకే రావు పీకే రావు' అని ఒక సినిమా జరిగింది. జరిగింది. జరిగి సినిమా ఆడలేదు కానీ ఓపెనింగ్స్ చాలా బీభత్సంగా కొట్టినియి. దానికి వచ్చినయను దానికి తోడు ఈళ్ళు అసలు ఏం చేస్తారు? ఆ! కొత్తగా వచ్చారు. ఆ! 'తాగుబోతు రమేష్', 'ధనరాజ్' ఇద్దరు అవును. కూడా హీరోలుగా వీళ్ళేంటి గోకుల్ థియేటర్ టికెట్ దొరకకపోతే మా ఆవిడ నాకు ఫోన్ చేసి టికెట్ చెప్పవా అంది. హ్మ్. వైజాగ్‌లో క్యూలో పైన ఎక్కేసేసి మొత్తం బారులు తీరుతుంటే ఆటో రాంప్రసాద్ నాకు పిక్ పెట్టాడు. హ్మ్. అన్న రోడ్డు దాకా ఉన్నారన్న జనాలని. అంటే ఆ రోజు మెచ్యూరిటీ లెవెల్ కరెక్ట్‌గా ఉండుంటే ఆ రోజు నేను 'రాము రాఘవులు' లాంటి సినిమా చేసేవాడిని. ఆ! నాకు ఆ మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే దానికి దర్శకుడు నేను కాదు, కథ కూడా నేను కాదు. ఇప్పుడు ఆ 2 సినిమాలు 'పనిలేని పులిరాజో' లేకపోతే ఇయ్యో చేసేసాం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే. ఈ డైరెక్టర్ ఎవరైతే నన్ను నమ్మారో అతనికి మంచి ఆఫర్ వచ్చింది. ఏది 'లక్ష్మీ మంచి' గారి సినిమా కాకుండా ఇంకో సినిమా ఆగిపోయిందన్నాను కదా! అవును. మంచి ఆఫర్ వస్తే నేను 'ధన్‌రాజ్‌తోనే' అనుకున్నాను. 'ధన్‌రాజ్' అయితేనే తీస్తాను ఓకే. అన్నారు. అతను అచ్చు చిన్నారి. హ్మ్. 'చిన్నారి' అని సీరియల్ డైరెక్టర్. హుహుహుహు. ఈటీవీలో మంచి మెల్లిగా ఏం చేస్తున్నారంటే, సార్ ఆయన కారు గూడా ఇచ్చేసారు సార్. అదేంటి చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఆయన ఎవరితో చేయనంటున్నారు సార్. హ్మ్. ఎవరొచ్చినా మీరు వద్దంటున్నారు. హ్మ్. ఆయన మీరు లేకపోతే ఆళ్ళని వద్దంటున్నారు. ఓకే. ఆ తప్పది నా కోసం అలా పెట్టుకున్నాను పిలిచా. సార్ మీరు నా కోసం ఇంత నమ్మి నా వెనకాల ఉన్నారు. అది నాకు మామూలు విషయం కాదు సార్. నేనే ప్రొడ్యూస్ చేస్తాను సార్ మిమ్మల్ని డైరెక్టర్‌గా. శభాష్! అటువైపు నుంచి వచ్చావా? ఓకే. ఆ! అయితే నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. హ్మ్. మీరు ఏదైతే మనం ఓపెన్ చేసి ఆగిపోయిందో 'సచ్చినోడి ప్రేమ కథ' అంత డబ్బులు నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది. ఇంత అమౌంట్‌తో ఏ సినిమా అవుతదో చెప్పండంటే, అప్పుడు ఆయన 'ధనలక్ష్మి తలుపు తడితే' అని అది స్టార్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే నేను నా ఫ్రెండ్స్ యూఎస్‌లో ఉన్నవాళ్ళు చేసాం. అప్పట్లో అది 1,75,00,000 ఎంతో అవ్వాలి. నా కోసం అందరూ చాలా తక్కువకి చేశారు. ఆ సినిమాతో శ్రీముఖి గారు అవును. వచ్చారు. ఆ సినిమాతో తనీష్‌ని అడిగితే ఒక స్పెషల్ సాంగ్ చేశాడు. కరెక్ట్. కరెక్ట్. మనోజ్ నందను ఇంకా అందరూ హెల్ప్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ బోలే అందరూ హెల్ప్ చేశారు. మ్యాటర్ ఏంటి అంటే నా డబ్బులు పెట్టిన డబ్బులు రాలా. మా ఫ్రెండ్స్ పెట్టిన డబ్బులు కూడా వాళ్ళు అడగలేదు గానీ, ఇక్కడ చాలా తక్కువలో చిన్నగా మంచి సినిమా తీసాం. కానీ ఆ సినిమాకి నేను చేసిన స్టెప్ ఏంటంటే, ఒక అతనికి సినిమా అంత ఇచ్చి, మొత్తం రాసేసి సంతకాలు ఎక్కడ పెట్టాలంతా పెట్టేసి, ఈ సినిమాకి 30,00,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టు. అప్పట్లో 30,00,000 అంటే చాలా భారీ పెద్ద ఖర్చు. పెట్టండి. మీ 30 వచ్చిన తర్వాత, మీ 30 వచ్చినాక మీరు కమిషన్‌లన్నీ తీసుకున్నాక నా డబ్బులు నాకివ్వండి అని చెప్పాను. ఆ తర్వాత నేను ఇప్పటివరకు లెక్కలు అడగలేదు. వచ్చినయో లేదో తెలీదు. అది అమెజాన్ ప్రైమ్‌లో ఉంటది, యూట్యూబ్‌లో ఉంటది, ఎక్కడ ఉంటది అడగలేదు ఇంకా. ఎందుకంటే సంతకం పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచిస్తే మళ్ళీ వెనక్కెళ్ళి గొయ్యి తవ్వుకున్నట్టుంటది. చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫిలిం ఛాంబర్‌లో నాది పెద్ద కటౌట్ మీకు గుర్తుందా లేదా? అక్కడి నుంచి ఇంత అవును. చాలా పెద్దదుండేది. ఉంటది.
అలా జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే లక్ష్మీమంత్రి గారితో సినిమా ఇదైంది కాబట్టి టైటిల్ అది పెట్టాడు అనుకున్నారు. ఓకే. ధన లక్ష్మి అదే. తలుపు తడితే అనుకున్నారు. అది కాదు కదా, ధనలక్ష్మి తలుపు తడతాలని ఆ కథ వేరు, ఈ కథ వేరు కదా. కథ వేరు. కంప్లీట్లీ చేంజ్. అవునవును. ఓకే. అయితే దనా ఇప్పుడు రామం రాఘవన్కి వస్తా మళ్ళీ. Yes. ఎందుకంటే అసలు ఆ సినిమా గ్లింప్స్ చూసాను నేను. నాతో పాటు ఒక ప్రముఖ దర్శకుడు, పేరు చెప్పను, అసలు ఆ దర్శకుడు పేరు చెప్తే అసలు మొత్తం బ్లాస్ట్లే. అయ్యో. అలాంటి దర్శకుడు సినిమా చూసి ఏదో భలే వెరైటీగా ఉంది. నేను ఆ వేణు బలగం చేసినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను టీజర్ చూస్తుంటే ఇలా ఉంది, సినిమా ఏదన్నా గట్టిగా ఏదో జనాల్లోకి వెళ్ళేటట్టే ఉంది అనగానే నేనేంటి ఈయనకే ఇంత నచ్చిందా అని నేను 3 సార్లు చూసాను. 3 సార్లు చూసినప్పుడు 3 సార్లు 3 రకాలుగా కొత్త కొత్తగా అనిపించింది నాకు. ఇది గ్లిమ్స్ అన్నా టీజరా? టీజర్ టీజర్. టీజర్ చూడగానే అమ్మా నిజంగానే కదా, ఎందుకు అంత ధైర్యంగా ఇతను అలా చేస్తున్నాడే, 21వ తారీఖు రిలీజ్ ఏంటి, ఫిబ్రవరి 21కి రిలీజ్ అలా వచ్చేస్తున్నాడు. ఈ ఫిబ్రవరి సీజన్ అనేది చాలా అన్సర్టనిటీ పీరియడ్. ఇది ఎలా వస్తున్నాడు అనుకుంటే నేను చాలామందిని, నీకు తెలియదు, చాలామందిని కనుక్కున్నా. ఓ థ్యాంక్స్. కనుక్కుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారు నీ గురించి, ఆ రామం రాఘవం గురించి. అన్నా ఫెంటాస్టిక్. ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకుల మీద ఇలాంటి కథ రాలేదు. ఎప్పుడో దాసనారాయణరావు గారు చేసిన సూరిగాడు, అలాంటి సినిమాల్లో ఉండే ఒక ఫ్లేవరు చాలా కాలం తర్వాత ఇప్పుడు రామం రాఘవంలో చూడబోతున్నారు అనగానే నాకు కూడా అమ్మాయ ఓహో అని ఇలా మిమ్మల్ని పిలిచా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద డైరెక్టర్లు కన్విన్స్ అయ్యే అంతగా ఆ టీజర్ ఉందంటే సినిమా ఎలా ఉండబోతుంది? అన్న నేను సినిమా అంటే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఆ పరిధిలో పెట్టుకొని ఆ ఇంట్రెస్ట్ పోకుండా మీకు చెప్పాల్సిందే. ఇక్కడ 15, 16, 20 కథలు ఉంటాయన్న, అంతకు మించి ఉండవు. ప్రతి కథలో ఓ 70 సీన్లు ఉంటాయన్న, ప్రతి సీను ఒక కథే. కరెక్ట్. ఆ తండ్రి కొడుకులు, ఎంతమంది తండ్రి కొడుకులను చూసిన ఈ ప్రపంచంలో కొత్తగానే ఉంటుంది. ఫ్రెండ్స్లా ఉన్న తండ్రి కొడుకులు ఉంటారు, ఎప్పుడు తిట్టుకునే తండ్రి కొడుకులు, ఇట్లా రకరకాలు. మీ నాన్నగారితో మీరు ఎలా ఉంటారో, మా నాన్నగారితో నేను ఎలా ఉంటానో, రకరకాలుగా ఉంటారు అంతే. కానీ ఇందులో ఉన్న తండ్రి ప్రతి ఇంట్లో ఉండే తండ్రి, ఓకే. ఇందులో ఉన్న కొడుకు ప్రతి ఇంట్లో ఉండకూడనటువంటి కొడుకు. ఓకే. ఓకే. నేను అంత గొప్పగా దీన్ని వర్ణించి చెప్పాలి అని అనుకుంటలేదు కాదన్నా. ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన మహానుభావుడు కొడుకు శ్రీరాముడు అయితే, ఇక్కడ కొడుకు మాట విని దానికన్నా చాలా దూరం వెళ్తాడు తండ్రి. ఓకే. అది రామాయణం అయితే ఇది రామోరావు. సూపర్, వెరీ నైస్. ఈ సినిమాలో నన్ను కానీ పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకా నడిపిస్తుందంట. అంటే ఈ సినిమా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందన్న. అది అడుగుతా, నాకు ఐడియా ఉంది. ఇది మమ్మల్ని ఎందుకంటే ఇది ఎప్పుడెప్పుడు జనాలు చూపించేద్దామా, రేపే ఫిబ్రవరి 21 అయితే బాగుండు అని అనుకుంటున్నాం మనం ప్రతిరోజు. ఓకే. చూడాలి ఖచ్చితంగా. ఈ సినిమా చూసి బాగుందా బాగోలేదా అనేది నా అభిప్రాయంలో నేను బాగుందని చూశాను. మీ అభిప్రాయం మీకు చూసిన తర్వాత నచ్చకపోవచ్చు. కానీ 100 మంది మైండ్ సెట్ని ఖచ్చితంగా ఒకడు క్యాల్కులేట్ చేసి చెప్పలేడు. నా సినిమా థియేటర్కి వచ్చిన 100 మందిలో 90 మందికి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. సూపర్. రేపు 60 మందికి నచ్చినా కూడా నేను శాతంలో ఎక్కువే ఉన్నాను. కానీ ఇది 60 కన్నా తగ్గదన్న. సూపర్. 60 అంటే ఫస్ట్ క్లాస్. 60 అంటే ఫస్ట్ క్లాస్. అవును, ఫస్ట్ క్లాస్ దాన్ని. అయితే ఇందులో సినిమా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా, మనం ఎంత ఫ్రెండ్స్ అయినా, నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలిసినా, నేను మీకు ఎప్పటి నుంచి తెలిసినా, సినిమా అనేది బిజినెస్. అవునన్నా. అవును. దీనికి లెక్కలు, పారామీటర్స్ ఉన్నాయి. అవును. నీకు అసలు నిజంగా నీ మీద ఎంత పెడితే డబ్బు వస్తుంది అన్న? అలా అయితే నా మీదే కాదన్న, ఎవరి మీద ఎంత పెడితే డబ్బు వస్తుందో కూడా ఎవరు చెప్పలేరు. అంటే ఓకే, ఇప్పుడు నేను ఏమి 60 కోట్ల సినిమా చేయలేదు. అలా అని చెప్పి చాలా లో బడ్జెట్కి వచ్చేది. ఈ సినిమా ఏం కోరుకుందో, ఈ కథ ఏం కోరుకుందో అలా చేసాం. ఎప్పుడు అంటే జనాలకి నచ్చని మ్యాటరు నేను తీసుకోలేదన్న, జనాల్లో ఉండే మ్యాటరే నేను తీసుకున్నాను. అంటే యూనివర్సల్ టాపిక్. యూనివర్సల్. తండ్రి కొడుకులు మించినంత యూనివర్సల్ ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇప్పుడు నా మీద వస్తాయా లేదా అని నా ప్రొడ్యూసరే నమ్మాడు. ఓకే. ఇంకా నాకు ఎవరితో అవసరం లేదు. ఇంకా నమ్మాల్సింది మాకు
జనాలు, ప్రేక్షకులు. వీళ్ళిద్దరికీ కనెక్షన్ అన్న. ఓ 30 మందో 40 మందో ధనరాజు మీద సినిమా ఎందుకు మా ప్రొడ్యూసర్ గారికి చెప్పారు చాలామంది. ఆయన నాకే చెప్పాడు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆయన చెప్పినా అది నాకే చెప్తారు. ధనరాజుని పెట్టుకుని సినిమా తీయడం వల్ల కొంచెం ఆగింది. అసలు ధనరాజు మోహన్ చూసి థియేటర్కి ఎవడొస్తాడు, ఇట్లా వాళ్ళు నిజాయితీగా వాళ్ళు అనుకుంటుని చెప్పేశారు. కానీ నేను అది తప్పనుకుంటున్నాను. తప్పనుకుంటలేదు. నేను దాన్ని పక్కకి నెట్టకుండా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, రేపు మీరు సినిమా చూసినాక ధనరాజే ఎందుకు చేయాలి ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ధనరాజు గారు ఎందుకు అంత నమ్మాడు, ధనరాజు గారు న్యాయం చేశాడా లేదా, దానికి సమాధానం మీకు సినిమానే చెప్తుంది. ఇందులో నాకు కావాల్సిన ఒక ఫుల్ గ్లామర్ ఉన్న హీరో ఉండకూడదన్న. ఇది ఎటువంటి అంటే ఇమేజ్ అంటే కామెడీ ఇమేజ్ నాకు ఉంది, మిగతా వాళ్ళకి ఉంది. ఈ క్యారెక్టర్స్ మనం ఎవరితో అయినా బాగా చేయించవచ్చు. మనం చెడగొట్టితే తప్పు తప్ప మనం చేయడం తప్పు కాదన్న. కానీ ఇప్పుడు ఇది క్యారెక్టర్ ఇన్ని స్ట్రగుల్స్ మధ్య ఇంత ఇబ్బందుల్లో కాకుండా అసలు ఈ క్యారెక్టర్ నేను త్యాగం చేసేసి ఎవరు నన్ను పెట్టుకుంటే నా ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు కదా, సినిమాకి న్యాయం జరిగింది కదా, నేను డైరెక్టరే కదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా? అది ప్రొడ్యూసర్సే ఆలోచించలేదు. ఓకే, అంటే నాకు ఆ థాట్ వాళ్ళు చెప్పుంటే ఆలోచించి నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు, కానీ అట్లీస్ట్ ఆలోచించుకునేవాళ్ళు. నన్ను ప్రొడ్యూసర్స్ పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాకు ప్రభాకర్ గారు వాళ్ళే నన్ను దర్శకం చేశారు. నేను ఈ సినిమాకి వచ్చింది ఈ సినిమాలో క్యారెక్టర్ చేద్దామని. కరెక్ట్. ముందే క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ కోసం వస్తే ఎంతమంది డైరెక్టర్లు అనుకున్నారు, కొంతమందిని అనుకొని లేదు లేదు ఇది నువ్వే చెయ్యాలి, ఎందుకంటే నువ్వు నేరేట్ చేసిన విధానం మాకు నచ్చింది, ఫస్ట్ నుంచి నువ్వు ట్రావెల్ చేసే విధానం నచ్చింది, నువ్వే చేయమంటే నాకు చేత కాదు నేను చేయలేనని భయం లేదు. కానీ ఇప్పుడు ఇటు దిగడం ఎంతవరకు కరెక్ట్? కంపారిజన్ అందరూ బలగంతో పోలుస్తారు, ఎందుకంటే నా ఫ్రెండ్ వేణు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను. అలా కాదు ఈ సినిమా జరిగిన. నేను యాక్సిడెంటల్ డైరెక్టర్ ఎందుకంటే అంటే నువ్వు నీతో ఈ సినిమా చేయమమ్మా, నువ్వు కాకుండా వేరే హీరోని పెట్టుకుంటాం, కథ ఇచ్చే మాకు పోని అని వాళ్ళు అనుంటే ఆ రోజు ఏం ఆలోచన ఉండేదేమో. ఆలోచన వాళ్ళే నన్ను నమ్మి డబ్బులు కోట్లు పెడుతున్నారు. వాళ్ళే నమ్మినప్పుడు మీరు ఏ రూపాయి ఇవ్వట్లేదు, సరే ఓ పని చేయండి మా ప్రొడ్యూసర్కి ₹1 కోటి ఇచ్చి సలహా ఇవ్వు, తప్పలేదు. లేదా అదే 6 కోట్లు మా వాడికి ఇచ్చి ఇంకో హీరోని పెట్టి ఈ సినిమా తీయండి, తప్పలేదు. ఉచిత సలహా ఎందుకు ఇస్తున్నారు? బాగుపడే సలహా కాదు, అది నిజమే. దాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది కూడా మీరు చెప్పాలిగా. అంటే ప్రాబ్లం చెప్పటమే కాదు, సొల్యూషన్ మీరు చెప్పాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున థియేటర్కి జనాలు వచ్చి సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏమి స్పందిస్తారన్న విషయం మా మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది. మేము జనాల దాకా సినిమాని తీసుకెళ్తున్నామా లేదనేదే మా టాస్క్ తప్ప, కరెక్ట్, తీసుకెళ్ళినా కూడా రావాలని వాళ్ళకి అనిపించలేదంటే మా తప్పేం లేదు. ఇక్కడ ఎవరు కూడా ఈ సినిమా ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తుంది, ఇంత సూపర్ హిట్ అయిపోతుందని ఎవరు చెప్పలేము. 250 సినిమాలు సంవత్సరంలో రిలీజ్ అవుతుంటే ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి, ఎన్ని సినిమా మన సినిమా అందులో ఉందా లేదా చూసుకోవాలి, అంతే. ఇప్పుడు అంటే కొంతమందికి మీరు అన్నారే లక్ష్మీ మంచు గారు ఏమన్నా కిందకి దిగారా, ధనరాజు ఏమన్నా ఎదుగుతున్నారా, నాతో అసలు వాళ్ళకి ప్రాబ్లం ఏంటన్నా అలా అనుకునే వాళ్ళు. నేను అనేది కూడా 10 మంది మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను కదండి. నేను మీ ద్వారా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ధనరాజు మీ అందరికీ తెలుసు. కరెక్ట్. ధనరాజు అనేవాడు నచ్చినా నచ్చపోయిన ధనరాజు తెలుసు. ఎవరో తెలియని మలయాళ హీరో సినిమాని మీరు పొగుడుతున్నారే, ఎవరో తెలియని కన్నడ సినిమా హీరోని మీరు పొగుడుతున్నారే, ఎవరో తెలియని తమిళ మీ వాడిని మీరు ఎందుకు అసలు మీరు మెచ్చుకోకలు ఎందుకు తిడుతున్నారు? మనోడు ఒకడు వస్తున్నాడు రా అని. నేను సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు మెచ్చుకుంటే ఏం వస్తుందన్న? నాకు కడుపు నిండిపోయి నాకు బిర్యానీ తెస్తే నాకేం వస్తుందన్న? కరెక్ట్. ఆకల్లో ఉన్నప్పుడు నాకేం చేయక్కర్లేదు. మంచినీళ్ళు ఇవ్వండి, అన్నం పెట్టవద్దు, మంచినీళ్ళు ఇవ్వండి, లేదా మంచినీళ్ళు అక్కడ దొరుకుతాయని చెప్పండి. పోన్లే వాడు కడుపు కాలితే వాడే పోతాడులేని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఎందుకు అంటున్నాను నేను. కరెక్ట్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టున్నావు ఖచ్చితంగా. రామం రాఘవం సినిమాలకు వచ్చేళ్ళకే వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక నేషనల్ అవార్డు గ్రహీతకి నేను యాక్షన్ చెప్పడం. సూపర్. అది దట్టు ఆయన డైరెక్టర్, యాక్టరు, నేషనల్ అవార్డు గ్రహీత చెప్పడం. ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు నేను యాక్షన్ చెప్పుకోవడం. ఏంటంటే ఎందుకు వరస్ట్ అంటే అది బెస్టే, కానీ వరస్ట్ ఏంటంటే 2 హ్యాండిల్ చేసేటప్పుడన్నా
నేను అవతల వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకొని వన్ మోర్ చెప్పాలా? నా పర్ఫార్మెన్స్ చూసి వన్ మోర్ చెప్పాలా? లేపోతే ఆ కెమెరా యాంగిల్ చూసి వన్ మోర్ చెప్పాలా? లేతే ఇది తెలుగు, తమిళ్ ఇది ఓకే అయిన తర్వాత దాన్ని అంటే ఆ జర్నీలో నేను పడ్డ స్ట్రగులు హ్మ్. చాలా ఉందన్న. అది నా ఒక్కరికి మాత్రమే తెలుసు. నేను సింగిల్ డే సెట్‌లో స్క్రిప్ట్ పేపర్ ఇలా పట్టుకుంది లేదు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ డైలాగ్ వాయిస్ ఓవర్ వరకు ఇలా కూర్చొని చెప్పమంటే అందరి డైలాగులు చెప్తాను. ఆ నోటితో అప్పజెప్పేస్తాం. మా అసోసియేట్ మీరు ఒక్కరోజు కూడా షార్ట్ డివిజన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మీరు తీసుకోలేదు అన్ని డైలాగ్. నాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే ఇది నా రక్తంలో ఉందన్న రామారావు. నువ్వు ఫస్ట్ టైటిల్ నాకు 1 ఇయర్ బ్యాక్ చెప్పినప్పుడు ఇలాంటి ఒక పోస్టర్ అనగానే నేను ఫస్ట్ ఆ పోస్టర్ చూసి జర్క్ అయిపోయాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక సమ్ మంచి అదేదో ఒక మంచి స్కీమ్లో స్కీమ్ కింద ఫస్ట్ పిక్చర్ ఉంటుంది. దాన్ని డిజైన్ చేసింది ద గ్రేట్ పోస్టర్ డిజైనర్ అనిల్ బాను. ఓహో! ఓకే. అది యాదృచ్ఛికంగా ఆ పోస్టర్ని అనుకోకుండా త్రూ నా ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అవునా? ఓ గ్రేట్ అన్న. ఆ పోస్టర్ తర్వాత దానికి ఎంత ఇంపాక్ట్ అయ్యారో తెలుగు వారందరూ కూడా తెలుసు. అది పార్టీల పరంగా పక్కన పెడితే ద పోస్టర్, అరే తండ్రి దగ్గర నుంచి వచ్చిన కొడుకు సేమ్ నీకు చెప్పలే ఇప్పటివరకు నేను. ఆ పోస్టర్ నేను మళ్ళీ అందులో చూసా. అయ్యో థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అంత మంచివి అంటే మహానుభావులతో పోల్చడం వెరీ హ్యాపీ. అంటే ఆ ఇంపాక్ట్, ద ఫేస్ ఆఫ్ మీరు చెప్పాలనుకున్న కథకి సంబంధించింది. అప్పుడు నాకు ఏదో పోస్టర్ దగ్గర నుంచే ఒక సినిమాని మనం జడ్జ్ చేసేది ఫస్ట్ ఒక పోస్టర్ చూసినాక, తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ చూసినాక, తర్వాత ఒక టీజర్, ట్రైలర్తో. వీటన్నిటిలో కూడా నీకు 100కు 100 మార్కులు పడ్డాయి. అక్కడ నేను చాలా మీరు చెప్తుంటే వెరీ హ్యాపీ. అంటే జనాల దగ్గర నుంచి వచ్చింది తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రామం రాగం టైటిల్ క్రెడిట్ అంటే మా ప్రభాకర్ ఆరిపాక గారిదే. నాకు కాకపోతే ఆయన చెప్పినప్పుడు ఈ సినిమాలో రాఘవ అని క్యారెక్టర్ పేరు కానీ దశరథ రామం అని కానీ పెట్టుకోలేదు. వాళ్ళ పేర్లు అప్పటికి అనుకోలేదు. ఆయన రామం రాగం టైటిల్ సజెస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా యాప్ట్గా ఉంది, కథకి యాప్ట్గా ఉంది అన్న తర్వాత అప్పుడు రాఘవగా ఆయన దశరథ రామంగా పేర్లు మార్చారు. కానీ ఈ సినిమా టైటిల్లోనే ఒక తప్పు ఉంది. తప్పుందా? ఏంటన్నది? రామం అన్న రాముడే, రాఘవం అన్న రాముడే. అది సినిమాలో చెప్పారా? ఆ సినిమాలో చెప్పాం. మీరు సినిమాలో ఉంటుంది. ఆ సినిమాలో మీరు ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకే, మీకు ట్రైలర్లో లాస్ట్ షార్టే అది. ఎందుకంటే రామం అన్న రాఘవం అన్న ఒక్కడే అంటారు. ఓకే, ట్రైలర్ నేను చూడలేదు కాబట్టి అందుకని నాకు తెలియదు. వస్తుందన్న February 14th ఇలా నాని గారు ఇచ్చారు. నేచురల్ స్టార్ నాని గారు మాట ఇచ్చారు. ఆ రోజు అందరూ చూస్తారు ప్రపంచవ్యాప్తంగా. సూపర్. నాని గారు అంటే మళ్ళీ గుర్తొచ్చింది నాకు. ఇలా జమీందార్ పీజే విత్ డీజే పీజే డీజే అనుబంధం ఎలా ఉంటుంది? బాగుందన్న. మొన్న నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళాము. బట్ ఐ వాజ్ షాక్. ఏంటంటే మాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ మీన్స్ ఏదో గొడవలు పడి గ్యాప్ కాదు. ఆయన బిజీగా చాలా వరుస సినిమాలు చేస్తున్నారు. నేను ఈ 2-3 years ఈ స్క్రిప్ట్ దీని మీద ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు కలవలేదు 3 yearsలో. ఇప్పుడు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అక్కడ ఉన్న మేము వస్తున్నట్టు ఆయన తెలీదు. అక్కడ రంజిత్ అని మేకప్ మ్యాన్ ఉన్నాడు. వచ్చి అంటే అక్కడ ఉండగానే అక్కడ షార్ట్ అవ్వగానే మా దగ్గరికి వచ్చి ఒక పావు గంట మాట్లాడి నీ సినిమా గురించి విన్నాను, ఎలా వచ్చింది, ఎలా తీసావు, ఏంటి అని చాలా ఇచ్చేస్తే ఆయనకి, సార్ మీరు ఇట్లా పలానా ఫంక్షన్కి రావాలంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ ఏంటి, కోఆర్డినేటర్ వాళ్ళందరూ డిస్కస్ చేసినాక నేను ఇంకా నీకేం చేయగలను ఈ సినిమా కోసం అని ఆయన అడిగారు. అయితే ట్రైలర్ లాంచ్ చేయగలరా సార్ అన్న. ఓ పని చేయి, మార్నింగ్ 7కి వచ్చేసి, ఎందుకంటే నేను ఈ గెటప్, ఆయన ఒక గెటప్లో ఉన్నారు ఈ 3 షూటింగ్లో, ఈ గెటప్లో ఉంటే కనుక నేను చేయలేను, మార్నింగ్ వచ్చేయంటే లక్కీగా అదే రోజు సముద్రగని గారు కూడా అదే షూటింగ్లో ఉన్నారు. అంటే కలిసి రావడం అంటారు అదే దాన్ని. అంటే ఒక సినిమా తనకు తాను అన్ని క్రియేట్ చేసుకుంటుంది. అది చేస్తానని ట్రైలర్ చూడమనగానే చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా నేను పోస్ట్ కూడా చేస్తానన్నారు. అంటే ఎప్పుడు కూడా యాక్టర్స్ ఎప్పుడు కూడా గొడవలు ఉండవన్న. ఎక్కడో కొంచెం తక్కువ అది కూడా వాళ్ళు అనుకుంటారు, నా క్యారెక్టర్ వాడు చేసాడు, వీరి క్యారెక్టర్ నాకు పోయింది, ఇలా అనుకునే శాతం కూడా తక్కువే ఎప్పుడు ఆర్టిస్టులు. ఎందుకంటే మేము ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో, నేను కాశ్మీర్లో ఉంటే మిమ్మల్ని కాశ్మీర్లో కలవచ్చు, నేను యూఎస్లో ఉంటే మీరు యూఎస్లో, ర్యాండమ్గా మనం ఆర్టిస్టులు మాత్రమే ఎప్పుడు ఎక్కడ కలుస్తారో తెలియదు. కరెక్ట్. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అల్లు అర్జున్ గారు,
బాలకృష్ణ గారు, హీరో రామ్, రామ్ చాలా ఫస్ట్ యా యా కొత్తగా ఉన్నప్పుడు వీళ్ళందరితో, పవన్ కళ్యాణ్ గారితో అసలు ఎలాంటి వాళ్ళతో చేసావు? డైరెక్టర్స్ లెక్కేద్దాం. పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు, ఇక ఇక తమిళ్ నాకు అన్నీ గుర్తున్నాయి. నేను అసలుకి చూస్తూ ఉండేవాడిని, అమ్మాయి ఎంత ఎదుగుతాడు రా బాబు అన్నట్టుగా. అలాగా చేసుకుంటున్నప్పుడు అసలు వీళ్ళందరినీ, ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ని చూస్తా నేను కూడా దర్శకత్వం ధన్రాజ్ కొరగాని అని కొరనాని అని వేసుకోవాలనే ధైర్యానికి కొంచెం ఉండాలి. ఆ? ఏదో ఆషామాషిగా ఏదో సినిమా చేసేసాం డైరెక్టర్ అయిపోయిందిలే అనుకునేది కాదు కదా. వీళ్ళందరితో చేసావు కదా. అవునవును. రేపు మళ్ళీ అడిగితే సమాధానం చెప్పాలి కదా. ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం సినిమా కథ. ఈ కథ మాత్రమే మా ప్రొడ్యూసర్ని డబ్బులు పెట్టించేలాగా చేసింది. ఈ కథే సముద్రగని లాంటి గొప్ప నటుల్ని ఓకే చేసింది. ఈ కథే దీనికోసం ఏమన్నా చేసుకోవచ్చు, ధనరాజ్ కొరనాని దర్శకత్వం కూడా చేయొచ్చని కాన్ఫిడెంట్ ఇచ్చింది. ఈ కథకి అందరూ బానిసలాగా ఉండాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంతే, కథకి అందరూ బానిసలమే. మన బానిసలం. సినిమా కన్నా అందరం చిన్నవాళ్ళమే. కరెక్ట్. ఆ తెర చాలా పెద్దగా ఉంటుంది, అందరం చిన్నవాళ్ళమే. నా ధైర్యం ఏంటంటే, రేపొద్దున ధనరాజ్ ఎందుకు నువ్వు డైరెక్షన్ చేయాల్సి వచ్చింది అని వాళ్ళందరూ, ధనరాజ్ చాలా మంచి సినిమాకి డైరెక్షన్ చేసావు అని అనిపించుకుంటాను. సినిమా తర్వాత నిన్ను చూసే కళ్ళు మారుతాయి అంటావా? అది మీరు చెప్పాలన్న. మీ కళ్ళు చూస్తాను నేను, మారినయా లేదని. మీరు ఎప్పుడు మారరు, మీ కళ్ళు చూస్తాను నేను. అన్న వాళ్ళ కళ్ళు చూసి చెప్పండి మారినయా లేదని. ఒకటి ఏంటంటే అన్న, డబ్బులు వస్తే సక్సెస్, డబ్బులు రాకపోతే సక్సెస్ కాదనే పరిధి గురించి నేను మాట్లాడను కాదన్న. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమాకి ఎందుకు వచ్చాను రా బాబు అని మాత్రం అనుకోరు. ఈ సినిమా ఇంత బాగుంది అనేదే అంటారు. వచ్చే కాల్స్ గురించి ఐఎమ్ వెయిటింగ్ అన్న, వచ్చే మాటల గురించి వెయిటింగ్. నేను చాలా వింటానని ఒక కళ ఉంటుంది కదన్న. నేను పడుకునేటప్పుడు, లేకపోతే మన వాష్రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనకి కొన్ని అనిపిస్తాయి. అది చెప్తే రేపొద్దున దీన్ని ట్రోల్ చేస్తే అంటారేమో, కానీ అది నా ఆశకి హద్దులు లేవు కదా. ఎవరో ఫోన్ చేస్తారు, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఎవరో ఫోన్ చేస్తారు, ఈ సీన్ గురించి మాట్లాడతారు. మా శివప్రసాద్ యానాల్ గారికి ఇంకో సినిమా వస్తుంది, మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఈ జరిగే ప్రాసెస్ అన్నింటినీ ముందే మనం ఎంత తృప్తి పడేది, ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేనిటువంటి ఆనందాలు అలా అనుకుంటూ ఉంటానన్న. ఒంటరిగా పడుకున్నప్పుడు నేను ప్రతిసారి రామం రాగం తప్ప, అంటే మన అమ్మ నాన్నని రెగ్యులర్గా ఎలా పిలుస్తామో అలా అయిపోయిందన్న నాకు రామం రాగం పలకడం. నీతో ఎప్పుడు మాట్లాడినా రామం రాఘవమే మాట్లాడుతున్నాం. నాకు తెలిసే 2 ఏళ్ల బడి తిరుగుతున్నావు రామం రాఘవం అని. ఈ టైంలో ఏమేమి కోల్పోయావు? ఎంత డబ్బు మిస్ పోగొట్టుకున్నావు? నేను డబ్బు అంటే మీరు అన్నట్టు డబ్బు కావాలి కానీ డబ్బే అన్నిటికీ కాదు కదా. డబ్బు ఒక పార్ట్. అంటే అన్ని, ఇప్పుడు మీరు నన్ను డబ్బులు ఇస్తే ఇంటర్వ్యూ చేస్తారేంటి? మీ ప్రేమను సంపాదించుకున్నాను కదా, మీ ప్రేమ కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంది. ఓకే, నేను డబ్బు ఉండాలన్నా. కానీ కోల్పోవడం అంటే, నేను ఈ సినిమా ఏం ఫ్రీగా చేయలేదండి. ప్రొడ్యూసర్ గారు మంచి రెమ్యునేషన్ ఇచ్చారు నాకు. రెమ్యునేషన్తో పాటు నా పరిస్థితి బాగాలేదన్నప్పుడు నన్ను హెల్ప్ చేశారు యాజ్ బ్రదర్గా. ఇంకొకటి ఏంటంటే, నేను పోగొట్టుకున్న దాని కన్నా నేను కూడబెట్టుకున్న సినిమా విలువ ఎక్కువ అన్న. విలువను డబ్బుతో నేను కొనలేను కాబట్టి ఏది గొప్పదంటే ఈ సినిమాని తీసుకొస్తుంది అన్న. ఈ సినిమా నాకు ఇంకో సినిమాని తీసుకొస్తుంది. అప్పుడు ఏదైతే గడిచిన ఈ 2 సంవత్సరాలు నేను పోగొట్టుకుంది ఈ సినిమా తీసుకొచ్చి ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అందరూ అలాగే అనుకుంటామని. కానీ నా ప్రాబ్లం, నా భయం ఏంటంటే, చాలామంది ఒక లైఫ్లోకి సూపర్గా ఇలా రాకెట్ లాగా, ఇలా షేర్ మార్కెట్ లాగా అలా వెళ్తున్న దాన్ని ఎక్కడ కింద పడేసుకున్నాక మళ్ళీ లేవగలరా లేదనేది నాకు డౌట్. నేను ఆల్రెడీ ఒకసారి పడిపోయి లేచి మళ్ళీ పడిపోయి ఉన్నాను. ఓకే, అందుకని నీకు అప్ అండ్ డౌన్స్ తెలుసు. నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎలా షూటింగ్ అంటే, నేనే కాదన్న, చాలామంది చేసినట్టు, చాలామంది గొప్ప మీరు నమ్ముతారో నమ్మరో, నేను బాచుపల్లిలో షూటింగ్ జరుగుతుంది ఒక సినిమా. పొద్దున్న 6 గంటలకి వెళ్ళి 11 గంటల వరకు చేసి, అక్కడి నుంచి బసంతి అనే సినిమా దిల్షునగర్కి వెళ్ళి అక్కడ సాయంకాలం 5 వరకు చేసి, అక్కడి నుంచి దళం అనే సినిమా కాచిగూడలో వెళ్ళి, నా మీద సాంగ్ అది
చేసి పొద్దున 5:30కి అక్కడి నుంచి మళ్ళీ బాచుపల్లి వెళ్ళి క్యారీవాన్లో స్నానం చేసి పడుకోకుండా 6-7 రోజులు చేశాను. బాబా అంటే ఆ డేట్లు తప్ప ఇంకా అన్ని కాంబినేషన్సే. వాళ్ళు వద్దండి నేను చేయలేనంటే మీరే కావాలి ఖచ్చితంగా, కొంచెం అడ్జస్ట్ చేయండి అని. నాకు ఏ డబ్బు మేనేజర్ అకౌంట్లో వేస్తున్నారు అప్పుడు టీడీఎస్లో ఇవన్నీ కొంచెం అప్పుడు లేవన్న వస్తున్నాయి, ఎంత వస్తుంది అసలు ఏది లేదన్న. అంటే ఆ విలువ మెల్లిమెల్లిగా ఈఎంఐలు కట్టుకుంటూ పిల్లలు స్కూల్కి వెళ్తే ఎదుగుతూ ఉంటే నాకు తెలుస్తుంది. నేను ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను తప్ప మనం మేనేజ్ చేయలేమే అని ఆలోచించట్లేదు. ఒకరోజు దేవుడు బాగా ఆలోచించి బాగా చూస్తూ వీరికి ఇంకెంతకన్నా ఎక్కువ కష్టాలు ఎందుకు ఇవ్వడం, ఒకసారైనా సుఖం ఇద్దాం అని ఇస్తాడేమో, అది రామం రాగం జరుగుద్దేమో అని ఆలోచిస్తాను. సూపర్. రామం రాగంకి ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే తమిళ్ నుంచి మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్కి సినిమా చూపించారు. అవునండి. అది ఎవరికి తెలియదు, నాకు తెలుసు. పేరు చెప్పొచ్చు అన్న నేను చెప్తాను. ఆ నిర్మాత చాలా పెద్ద నిర్మాత, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నిర్మాత ఆయన ఠాను గారు. వి మూవీస్ అంటే పెద్ద పెద్ద సినిమాలు చేసిన బ్యానర్, 100 కోట్ల సినిమాలు చేసిన బ్యానర్. ఆయన సినిమా చూసి చాలా మంచి సినిమా తీసావు ధనరాజ్ అని అనగానే నేను కూడా ఒకసారి అమ్మో తమిళనాడు నుంచి కూడా మనోడికి మంచి అప్లాజ్ వచ్చిందే అనిపించింది నాకు. అనిపించి వెంటనే ఆయన పక్కన రైట్ హ్యాండ్ లాగా సతీష్ అని ఉంటారు, గురుగారు స్వామీజీ లాగా ఉంటాడు, స్వామి సతీష్ అంటారు. ఆయన ఊరే పిల్లాడు ఏం తీసాడు తమ్ముడు శివ అంటే ఈయన లాంగ్వేజ్ అలా ఉంటుంది. తమ్ముడు ఇప్పుడు బక్కడు ఏమ్మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు, మా సార్ని తీసుకొచ్చాను 2.5 గంటలు ఆడపోద్దు అనుకున్నాను, ఇప్పుడు అమ్మ భలే తీసాడు అబ్బావాడు అని చెప్పి నాతో అన్నాడు. అనగానే రే అమ్మా ఏదో జరగబోతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెంట్ ఏంటంటే అన్న, చూసిన వాళ్ళందరికీ నచ్చిందన్న, చూడని వాళ్ళకి ఇంకా తెలియదు. చూసినాక వాళ్ళు కూడా ఈద్లో జాయిన్ అవుతారు 100%. అంటే ఇది ఎట్లాగా ఇప్పుడు వేణు బలగం తీశాడు కాబట్టి ధనరాజు రామం రాఘవం తీశాడు అనుకునేది ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది ఇక్కడ వచ్చినందుకు వాళ్ళ తప్పు కాదు, దాని గురించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నందుకు మీరు కూడా ఫీల్ అవ్వద్దు. కానీ కంపారిజన్ కంపల్సరీ వస్తుంది. కానీ అది ఒక మంచి సినిమా, అతను సక్సెస్ కొట్టాడు, అయ్యాడు కాబట్టి ఇతను అయ్యాడా లేదా అనే దానికి నేను చాలాసార్లు ఆన్సర్ చెప్పేశాను. మీకు కూడా చెప్తుంది ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఆమె యాక్సిడెంటల్ డైరెక్టర్. నేను డైరెక్టర్గా అవుదామనుకుని సినిమా చేస్తే వేణు చేశారు కాబట్టి వీడు చేస్తున్నాడు అనుకోవడానికి. నేను ఆర్టిస్ట్గా చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ సినిమా నేను చేస్తేనే తీస్తానంటున్నారు. ప్రొడ్యూసర్స్ ఏమన్నారు, మీరు డైరెక్షన్ చేస్తే సినిమా మొదలెడతా, నేను వేరే డైరెక్టర్తో ఎవరితో ఈ సినిమా తీయనన్నారు. అలాంటప్పుడు ఆర్టిస్ట్ని కాపాడుకోవాలి, నేను ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ని. అంటే ఏం చేయాలి, డైరెక్షన్ చేయాలి. వాళ్ళే నన్ను నమ్మి ఇంత రిస్క్ చేస్తున్నారు, అలాంటప్పుడు నా మీద నమ్మకం నాకు లేకపోతే ఎలాగా, వాళ్ళు నమ్మినప్పుడు అని చేశాను. ఇప్పుడు కంపారిజన్ ఏమైపోయిందంటే అది ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్ అవ్వడం, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటి, ఇద్దరు జబర్దస్త్లో టీమ్ లీడర్స్ అవ్వటం, ఒకటే సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వటం, ఇట్లా మేము కలిసి ఉంటాను, గంటకి ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను, ఫ్రెండ్షిప్ ఉంది. తను కూడా ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చాలా మంచి సినిమా అని. ఇంకేస్ నాని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేణు చెప్పాడు చాలా బాగుందంటే సినిమా, బాగా తీసావంట కదా. వెరీ నైస్. అంటే ఇప్పుడు తనకు కూడా ఏంటి అంటే, నేను బ్రహ్మానందం గారి దగ్గరికి ఆయన ఒక మాట అన్నారు, ఆయన పుట్టినరోజు నాడు శాల్వ కప్పి వస్తుంటే, అరే నీ సినిమా చాలా బాగా వచ్చిందంట ఇండస్ట్రీలో చెప్తున్నారు అని. అరే కమెడియన్ ఏమీ చేయలేడు అనుకునే వాళ్ళందరికీ సమాధానాలు చెప్తున్నారా మీరు, మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. ప్రపంచంలో అన్ని ఎమోషన్లో అన్ని రసాలు పండించిన హాస్యరసం పండించడమే చాలా గొప్ప విషయం, అది చేసిన వాడు ఎన్ని ఈజీగా చేస్తాడు అని ఆయన చెప్పాడు. నారాయణమూర్తి గారు ప్రసాద్ ల్యాబ్లో కలిసి ఏం జరుగుతుంది అంటే, నా సినిమా డబ్బింగ్ జరుగుతుంది సార్ అన్న. షబాష్, అలా చెప్పుకోవాలి మనం ఎప్పుడు. అది నీ సినిమా, అది నీ బిడ్డ, నా అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావు. ఎప్పుడు కూడా ఓ సినిమా డబ్బింగ్ జరుగుతుంది అనవు, ఇది నీ సినిమా అందుకని గుండెల మీద చెయ్యేసుకొని చెప్పన్నారు. నిజమే కదా, మనం ఏ తప్పు చేయట్లేదు, మనం తీసింది సినిమా, నిజాయితీగా సినిమా. అప్పుడు నా అని చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఏం జరుగుతుంది ఎవరైనా అంటే, నా సినిమా డబ్బింగ్ జరుగుతుంది సార్, నా సినిమా ఎడిటింగ్ జరుగుతుంది, నా సినిమా ప్రమోషన్ జరుగుతుంది రైట్ అని చెప్పేస్తున్నా. సూపర్. ఇప్పుడు ఒక పర్టికులర్ నాన్నగారి గురించి అడుగుతున్నాను ఏమనుకోవద్దు. భీములి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, అలా మొదలైంది, జెండాపై కపిరాజు, ఇలా వరుసగా నాన్నగారితో అంత ట్రావెల్ ఉంది కదా.
సడన్గా నాని గారు జంప్ చేసేసి మనం కనుక అది ఉంటుంది కదా నిచ్చెన ఎక్కే ఆట వైకుంఠపాడిలో కనుక నిచ్చెనలు ఎక్కేసినట్టు నాన్నగారు అలా ఎక్కేసి ఫట్మని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన దాకా మీతో ఉన్నారు, వెళ్ళిపోయాక ఎప్పుడు మళ్ళీ మీరు ఎందుకు కలవలేకపోయారు? అన్న దీనికి షార్ట్గానే చెప్తాను అన్న. ఆయన నిచ్చెనెక్కి వెళ్ళడంలో తప్పులేదు, నన్ను పాము కరివడంలో తప్పులేదు. ఇది ఒక ఆట. కరిసిందా పాము? అదే మరి పాము కరవడం అంటే ఇప్పుడు నేను పొడ్డిచ్చేసానని చెప్పి కొంచెం అవాయిడ్ చేయడం, నేను హీరోగానే చేస్తానని చెప్పి చాలామంది క్యారెక్టర్ రాయకపోవడం. రామరాగం జరుగుతున్నప్పుడు ఇంక మీరైతే డైరెక్షన్ ఏనంట కదా సార్, మీరు ఇంకా యాక్ట్గా చేయరని అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు కాదు, ఇచ్చేవాళ్ళు మాట్లాడితే బాగుండు, బయట ఇక్కడ అలా జరగడం వల్ల కొంచెం దూరం. ఎప్పుడు కూడా నాని గారు ఈ క్యారెక్టర్కి దండరాజుని పెట్టు అని ఏ సినిమాకి చెప్పలేదండి. ఓకే, అంతటా అలా యాక్సిడెంటల్గా నీకు అన్నీ వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టుకు ముందు 4-5 సినిమాలు పేరు వచ్చినాయి, జగడము, పరుగు అన్నీ. నేను కొత్తవాడిలాగా సత్య గారి దగ్గరికి వెళ్ళి లుంగి కట్టుకొని ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. షూటింగ్ చేస్తున్న 10 రోజుల తర్వాత తెలుసు నేను ఆల్రెడీ సినిమా చేస్తున్నాను. ఓకే, ఈ విషయం తెలుసుంటే అసలు నేను పెట్టుకునేవాడిని కాదన్నాడు ఆయన. ఓకే, నువ్వు కొత్తడు అనుకుని పెట్టుకున్నా. నేను లుంగి పెట్టుకుని నా లుంగి తీసుకుని మా రమణ గారు ఆ భీమిలి కబడ్డీ జట్టు కోడేటరు, మా సినిమాకి ఇప్పుడు ఆయన కోడేటర్. ఓకే 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 అదే అలాగన్నా నేను ఎవరిని వెళ్ళి క్యారెక్టర్స్ అడగనన్నా. ఎందుకు అడగనంటే ఇక మీద అసలు అడగను. ఇంతకుముందు మొహమాట ఉండేది. సుకుమార్ గారు, రామ్ గారు వాళ్ళిద్దరు పేర్లు వచ్చేలాగా మా అబ్బాయికి నేను పేరు పెట్టినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఓహో ఐ థింక్ రామ్ ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు, సుకుమార్ గారు ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు, ఏముంది పేరు పెట్టేశావు కదా ఇంకా మొహమాటతో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని వెళ్ళి అడుగుతా అన్నారని నేను ఇప్పుడు వరకు వాళ్ళిద్దరిని కలవలేదు. సుక్కురామ్ అంటే ఎవరైనా పిల్లలకి ఏదో దేవుడి పేరు కలిసి వచ్చేటట్టు వాళ్ళే కదన్నా దేవుళ్ళు అన్ని కలిసి. నా క్వశ్చన్ ఉంది, నువ్వు టక్మని చెప్పేసి సుక్కురామ్ అని పేరు పెట్టుకోవడానికి వాళ్ళిద్దరు సుకుమార్ డైరెక్టర్ గారు కానీ రామ్ హీరో కానీ దేవుళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకునే అంత ఎందుకు ధనరాజ్ నిజంగానే? మీరు ఆ పేర్లో ఇంకో గమ్మత్తు ఉంది. సుకురామ్, రామ్ తిరిగేస్తే సుకుమార్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఆ టైంకి అన్నం పెట్టినవాడు దేవుడు అని చెప్పి, నెక్స్ట్ ఇంకొక పూట అన్నం పెట్టినవాడు అతను దేవుడు అని చెప్పి, ఇట్లా అన్నం పెట్టుకుంటూ పోతున్న వాళ్ళు అందరూ దేవుళ్ళు అని చెప్తే అసలు దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది పుట్టేస్తారు. నాకు ఈ టైంలో ఈయన ఇది చేయకపోతే ఒక ప్రాణమే ఉండదు అనుకున్నప్పుడు అంతకుమించిన దేవుడు. నన్ను 100 మంది ఏమనుకున్నా ఆ పెట్టిన పేరు మారదు, సర్టిఫికేట్లు అదే ఉంటుంది, ఎంత పై స్థాయికి వెళ్ళినా అదే ఉంటుంది. సుకుమార్ గారు అడిగారు నన్ను, నా పేరు పెట్టావురా, ఒకవేళ రేపు పొద్దున్న నేను సక్సెస్ కాకపోతే నా పేరు ఎందుకు పెట్టావు అని మరి ఫీల్ అవుతాడు కదా అన్నాడు. అవడు నేను అన్నాను, వాడు ఫీల్ అవ్వకూడదని మీరు చాలా సక్సెస్ అవుతారు డాడీ అని. డాడీ అంటారు కదా, డాడీ అంటారు. ఎలా అంటే ఈ థర్మాకోల్స్లో కట్ చేసి SUKU అని ఆయన ప్రతి బర్త్డేకి రాము అండ్ సుకుమార్ గారు వచ్చేవారు. ఇప్పుడు బాగా బిజీగా ఉండడం వల్ల కానీ వాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు రెగ్యులర్గా వచ్చారు. అప్పుడు SUKU అని థర్మాకోల్తో కట్ చేసి పెడతాం కదన్నా, పెట్టినప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే హ్యాపీ బర్త్డే సుకుమార్ అని ఉంది. నాకు అప్పుడు అర్థమైంది మా అబ్బాయి రాము తిప్పితే మారవుతుంది, నాకు కూడా తెలియదు. ఓకే, కాదు మా పేరు ఇది అని చెప్పి తిప్పు అని చెప్పి పెట్టాను. అలాగంటే ఎక్కడో కనెక్షన్ లేకపోతే ఆ పేరుకి కూడా అది రాదు, మేము అనుకోలేదు. ఎవరైనా అలా అంటారని ఇందాక క్వశ్చన్ నాని సినిమాలో నువ్వు ఎందుకు లేవు అన్న క్వశ్చన్ కంటిన్యూషన్ చేస్తే, నేను వెళ్ళి అడిగితే అన్న పేరు పెట్టాడు కాబట్టి ఇచ్చాడు అనుకుంటారు కానీ నా టాలెంట్తో నేను సంపాదించాను అనుకో. ఒకవేళ దండరాజే చేయాలి అంటే సుకుమార్ గారు లాంటి వాళ్ళ గురించి మీకు తెలుసు, నేను ఆఫ్రికా అడవిలో ఉన్న పట్టుకొస్తాను, అవసరం లేదంటే అన్నపూర్ణ దగ్గర ఉన్న పట్టించుకున్నాడు. కథలో ఇప్పుడు నేను దర్శకుడు అయినాక నాకు అర్థమైంది, ఓహో ఈ క్యారెక్టర్ నేను ఫిక్స్ అయ్యాను, ఇతను లేకపోతే నాకు ఏదో తృప్తి రావట్లేదు. అలాగే కదా దర్శకుడు ఆలోచించాలి, కథకి ఏం కావాలో అతన్నే కదా పెట్టుకోవాలని. ఇప్పుడు నువ్వు కాకపోతే నిజంగా ఆ క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేస్తారు? ఏదన్నా ఈ రాఘవం అంటే ఇప్పటి వరకు అస్సలు ఒక్కసారి కూడా ఆలోచించలేదన్న. నువ్వే అని ఫిక్స్ అయిపోయావు. అంటే నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఈ కథ నాకు ఆయన శివప్రసాద్ యానాల్ గారు ఇచ్చారు. వేరే వాళ్ళకైతే అసలు ఇచ్చేవన్నే కాదన్నాడు ఆయన. సూపర్. వేరే వాళ్ళకి నేను అసలు వేరే థాట్ అంటే ఎవరు కూడా నాకు
నువ్వు కాకుండా పలానోడైతే బాగున్ను అని అనుంటే ఇప్పుడు చెప్పడానికి ఆ రెండో పేరు ఉండేది. కరెక్ట్. అయితే ఇప్పుడు చిరంజీవి గారి అభిమాని నువ్వు. అవును. ఒక నటుడుగా పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలతో ఉంటారు. మాట్లాడే ముందు అమ్మో నేను ఈయన చిరంజీవి గారి అభిమాని అంటే వేరే కాంపౌండ్ వాళ్ళు రానిరేమో, వేరే కాంపౌండ్ వాళ్ళ అభిమాని అంటే వీళ్ళు రానిరేమో, ఇలాంటి చాలా ఉంటాయి, చాలా లాజిక్స్ ఉంటాయి. నేను తప్పు కాదు కదా? ఉంటాయన్న, నేను విన్నాను. నాకు జరగలేదు, విన్నాను. నీకు జరగలేదు, విన్నావు, కానీ జరుగుండొచ్చేమో నాకు తెలియదు. అది కూడా నన్ను మళ్ళీ సరి చేసేవాడిని నేను. అయితే ఆ భయం లేదా? ఏదన్నా అంటే ఇలా చెప్తే నాకు వీళ్ళు వేషం ఇవ్వరు, మనకెందుకు వచ్చిన గొడవ, జాగ్రత్తగా ఉందాం. నేను చిరంజీవి గారి అభిమాని అన్న, మెల్లిగా పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అయిన అభిమాని. అలా నాకు ఒక ఫ్యాన్గా, నేను సినిమా యాక్టర్ కాకపోయినా ఫ్యాన్గా నేను వాళ్ళ సినిమాలు చూస్తూ హ్యాపీగా బతికేగా. నేను వాళ్ళ సినిమాలు చూస్తూనే ఈరోజు నేను పరోక్షంగా ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ సినిమా డైరెక్షన్ చేసేంత వరకు ఫుడ్ పెట్టింది చిరంజీవి గారే. ఇది ఎట్లా? అంతే కదన్న. ఇప్పుడు ఆయన యాక్టింగ్ చేసి ఆయన సూపర్ హిట్లు ఇచ్చాడు కాబట్టి ఆ పోస్టర్ మా ఇంటి దగ్గర పడింది కాబట్టి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు నేను పోస్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ అయ్యా. ఆ పోస్టరే లేదు నాకు, చిరంజీవి గారే లేకపోతే ధనరాజు లేదు. ధనరాజు లాగా చాలా మంది అభిమానులు లేరు. ఈరోజు సక్సెస్లో ఉన్నటువంటి చాలా మంది చిరంజీవి గారి అభిమానులు, వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అంతే కదన్న. నేను అలాంటప్పుడు చెప్పుకోకపోతే ఇంకా ఎవరు చెప్తారని, నా చిరంజీవి గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారన్న? నేను చిరంజీవి గారి అభిమాని, నేను చచ్చే వరకు చిరంజీవి గారి అభిమాని. సరే, నీకు తెలియకుండా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మరి బాలకృష్ణ గారితో 15 రోజులు రూమ్మేట్ లాగా ఉన్నారు మీరు. రూమ్మేట్ అంటే షూట్ రూలర్ అంటే అన్న, ఇది చాలా మంది బయట అనుకుంటుంది అన్న, అలా ఉండరు. నేను బాలకృష్ణ గారికి చెప్పాను, నేను సార్ నేను చిరంజీవి గారి అభిమాని సార్. చెప్పావా? ఏమన్నాడు ఆయన? ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడితే అంత దగ్గర తీసుకుంటారన్న. చాలా మంది ఏంటంటే ఆయన ఏదో అంటారని చెప్పేసి భయపడతారు, కానీ నాతో ఆయన స్పెండ్ చేసింది, నాకు వసుంధర గారిని, వాళ్ళ అమ్మాయి గారిని, అలాగే ఆ రోజు భరత్ గారు వచ్చారు, వాళ్ళని అందరిని పరిచయం చేశారు. వసుంధర గారు అన్నారు, ధనరాజ్ నేను టీవీలో చూస్తుంటానయ్యా, అది ధనరాజ్ అని ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాడు అని పరిచయం చేశారు. ఆయన ఏంటంటే ఆయన చూసి నేర్చుకున్నది ఏంటంటే క్రమశిక్షణ. ఇంకా ఆయన ఆ ఫ్యామిలీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సిగ్గేసిన విషయం ఏంటంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో షూటింగ్ జరుగుతుంటే ఒక సంచి తీసుకొని లుంగి కట్టుకొని ఆయన వచ్చి పక్కన కూర్చొని మేకప్ వేస్తే ఆయన కాస్ట్యూమ్ ఆయన వేసుకొని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లోని ఇది వేసుకుని కింద పడుకుంటే, మనం ఏంట్రా ఇంకా మేకప్ మెన్లు, కాస్ట్యూమర్లు, హెయిర్ డ్రెస్సర్లు, పర్సనల్ అసిస్టెంట్లు, కుక్కులు, క్యారివ్యాన్లు అంటున్నావు. ఆ మహానుభావుడు చూస్తేనేమో అలా ఉన్నాడు, మనం చాలా నేర్చుకోవాలని అనిపించింది. దట్ ఈస్ బాలయ్య. మీకు వాళ్ళు హ్యాపీగా కలుసుకొని ఫ్రెండ్షిప్ చేస్తూ బాగా మాట్లాడి ఇండస్ట్రీ బాగుండాలని ఏయో చేస్తుంటారు. మనం మాత్రం ఏదేదో మాట్లాడుతుంటాం. కరెక్ట్. అసలు ఉండదన్న. రెండోది ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా అది ఎవరికైనా జరిగి వాళ్ళు చెప్తే వాళ్ళ బాధను, నేను ఈరోజు మీ బాధ కరెక్ట్ కాదని చెప్పలేదు, కానీ ఇప్పుడు అంతా మారిపోయిందన్న. కథ కోరుకుంటుండే ఆ వ్యక్తిని అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఏమి ఆపలేవు. కరెక్ట్. మన సినిమాని హాలీవుడ్ వాడే ఆపలేకపోతున్నాడు, ఇంకా వీళ్ళేమో ఆపుతారు. మీరు చూసిన పరుగు టైంలో, వారధి టైంలో, పరుగు టైంలో చూసిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొట్టాడు. అసలుకి నిజంగా పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చి తప్పు జరిగిందేమో, పుష్ప 2 కదా రావాలి నేషనల్ అవార్డు, రెండోది వస్తుందేమో మళ్ళీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ తలుచుకుంటే ఇప్పటికి భయం వేస్తుంది నాకైతే. ఇదే విషయం ఎంతమందికి చెప్పాను అంటే, నేను చూసినటువంటి అల్లు అర్జున్ గారైనా ఈ అల్లు అర్జున్ గారు అనిపించింది. అంటే నేను ఒకరోజు అల్లు అర్జున్ గారితో, సార్ మా పెళ్లి రోజు అండి March 5th, మీరు సర్ప్రైజ్ కాల్ చేయాలి సార్ అన్న. ఆయనకి అలా అడగొచ్చు అనే విషయం కూడా నాకు తెలియదు, నాకు పరుగుతోనే ఆయన పరిచయం అన్న. తర్వాత నేను మా ఆవిడ బెడ్రూమ్లో బట్టలు ఏదో చదువుతున్నా, కాల్ వచ్చింది. హలో అన్న. హే నీ బన్నీని అన్నారు. ఏ బన్నీ అన్నా? నిజం. హే నేను బన్నీనే, ఫోన్ చేయమన్నావు కదా విష్ చేయడానికి, మీ ఆవిడ విష్ చేయమని.
ఓహ్ నాయన నువ్వు చేస్తావు అనుకోలేదు సార్ అని చెప్పి, అప్పుడు సార్ మీరు చేస్తారు అనుకోలేదు సార్ అని చెప్పి లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే పెళ్లి రోజు శుభాకాంక్షలు బోత్ ఆర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి మొత్తం పెట్టి చేసేసాడు ఫోన్ అని. అలా ఉంటుంది. చాలా చాలా తర్వాత జులై సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఆయన లొకేషన్లో ఉండి చాలా నవ్వుకొని వెళ్ళారు. ఆయన పర్ఫార్మెన్స్ ఇలా నేను చూస్తున్నాను కదన్న, జులై కానీ మిగతా మనం చూసిన ప్రతి సరైనోడు కానీ అన్నీ చూసి ఒక్కొక్క ఫ్రేము ఆ పర్ఫార్మెన్స్, ఆ ఫ్రేమ్లో కెమెరా కూడా క్యాప్చర్ చేయాలి ఇతన్ని అంత ముద్దుగా చేశాడు. సూపర్. అంటే నిజంగా చెప్తున్నాను, ఇంకా మనం ఆయనకు అంత అవసరం లేదన్న, ఆయనకున్న కంఫర్ట్ లెవెల్స్కి ఈ 2-3 ఏళ్ళు ఒక పాటలో చూస్తే అబ్జర్వ్ చేస్తుంటే కాలుకి అంటే ఎన్ని టేకుల తర్వాత అది వేసుకొని ఉంటాడు, కొట్టుకుపోయి ఉంటాడు. అంటే మనల్ని రంజింపజేయడానికి ఎంత పెయిన్ ఫీల్ అవుతాం ఆర్టిస్ట్. పుష్పతో మీరు అన్నట్టు పుష్ప 2కు కూడా మళ్ళీ ఆయన డిజర్వ్ ఖచ్చితంగా రావాలి మనం కోరుకుందాం. ముందు ఏంటంటే మన తెలుగు సినిమా ఒక్కొక్క సినిమా అది దాటి వెళ్తూ ఉంటే ఫస్ట్ మా అందరికి మాలాంటి వాళ్ళకి చాలా హ్యాపీనెస్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే ఐఎమ్ టాలీవుడ్ సార్ అంటే మాకు కేక్ వాక్ అవుతుంది. రాజమౌళి గారు చేసేసారు, ఆ తర్వాత మెల్లిగా సుకుమార్ గారు ఒక్కొక్కరు చేస్తున్నారు. మనకి ఇప్పుడు హనుమాన్ సినిమా అంత దూరం వెళ్ళడానికి కూడా రీజన్ మన బాహుబలి, ట్రిపుల్ ఆర్ కదన్నా. కాబట్టి మన 100% రాజమౌళి గారు. ఇప్పుడు ఈవెన్ పుష్ప కూడా రాజమౌళి గారు పుష్ చేసి ప్రోద్బలంతోనే అది హిందీ మార్కెట్ చెప్పారు. సుకుమార్ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారు. వాళ్ళకి అసలు తెలియదు తెలుగు సినిమానే అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు. అల్లు అర్జున్ గారు కూడా అలానే ఉన్నారు. కానీ వీళ్ళందరి మైండ్స్ని చేంజ్ చేసి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పి మార్చింది రాజమౌళి గారు. ఇది అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అంటే మీరు అంటే నేను మామూలుగా మేము యాజ్ ఏ సినిమా ప్రమోషన్స్లో కలవటమే తప్ప విడిగా ఎప్పుడన్నా హలో అంటే హలో అనుకునే పరిచయాలే తప్ప ట్రావెల్ చేయాలి మీలాగా సుకుమార్ గారితో కానీ, బన్నీ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ. మీరు చేసిన ట్రావెల్ చేసిన మనుషులు, బాలకృష్ణ గారు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి సేవలు అందిస్తున్న వాళ్ళు, పక్క వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళ వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ పాయింట్లో నేను మాట్లాడు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారుతో నేను అత్తారింటికి దారేది, కెమెరామెన్ గంగతో రాంబాబు, రైట్, ఆ తర్వాత గోవింద గోపాల ఎవరికి లేని అదృష్టం నాకే ఉంది పవన్ కళ్యాణ్ గారితో. ఏంటది? పవన్ కళ్యాణ్ గారి ముందే నీ పేరేంటి, మీరు దేవుడిని నమ్ముతారంటే నేనే దేవుడిని ఆయన అంటే నేను పవన్ కళ్యాణ్ అని ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా నేను పవన్ కళ్యాణ్. అవును, నువ్వే. అది చాలా నాకు మంచి పేరు వచ్చింది. ఆయన నన్ను అడిగారు, మీరు తమిళేనా అని. లేదు సార్, నేను తెలుగు మణికొండలోనే ఉంటాను. నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, మీరు చెన్నైలో ఉంటారేమో. ఓహో, మీరు తెలుగు వారేనా అన్నారు. ఆయన వారు గారు అని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే గౌరవించడం ఆయనకి వచ్చేసి ఇన్బిల్ట్ అది. మీరు వెళ్ళండి పర్లేదు అంటాడు. మీరు అంటున్నారు ఏంటి? అలాంటి వ్యక్తి, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు అనడం ఏంటి? నువ్వు అన్నా అసలు అమ్మో నేను నువ్వు అంటే అయ్యో నన్ను నువ్వు అన్నారని ఇంటికి వెళ్ళి చెప్పుకుంటాం. అలా నేను అత్తారింటి దారి ఆయనతో గబ్బర్ సింగ్ చాలా అంటే నాకు ఆయన చేసిన సినిమాలు ఇప్పుడున్న బిజీలో రాజకీయాలు ఉన్నాయి. నేను 4-5 సినిమాలు చేస్తేనే ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? ఆయన పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పేస్తారు. ఆ చరిష్మా, నాకు అసలు పవన్ కళ్యాణ్ గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే అబ్బా ఏంట్రా, మనం ఆయనతో 100 సార్లు కలిసి ఉంటాం, రకరకాలుగా మనం ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. అయితే జర్నలిస్ట్కి దక్కిద్ది అది. అవును. ఒక ఆర్టిస్ట్ సెట్లో ఉంటేనా జనాలు ఎవరు వచ్చి ఫోటోలు దిగుతారన్న. పవన్ కళ్యాణ్ గారి సెట్లోకి వస్తే సెట్ అంతా ఫోటో దిగుతుంది. బష్ నీలో మంచి డైలాగ్ రైటర్. అంటే అది ఆయన గురించి కాబట్టి వచ్చింది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ చరిష్మా ఎప్పుడో రాసేసి ఉందన్న చరిత్ర, ఇంకా రాసేసి ఉంది అంతే. అలాంటి కారణ జన్ములాలు ఖచ్చితంగా వాళ్ళకి ఒక కారణం ఉంటుంది ఎందుకు వచ్చారు ఏంటి అని. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం పోస్టర్ అవి పక్కన పెట్టండి అన్న, మనం ఎందుకు రిపీటెడ్గా సినిమాలు చూస్తాం? మనకి ఎక్కడో చోట నచ్చకుండా పోవాలిగా. అవును. ఎందుకు చిరంజీవి గారి సాంగ్స్ని, అప్పటి సాంగ్స్ని మళ్ళీ మనం ఆ స్టెప్పుల్ని ఎంత ముద్దుగా చేశాడు, మనం ముద్దు పెట్టి వేసుకుంటుంటాం. ఆ స్టెప్ ఫినిష్లు కానీ, ఆ పాటలు కానీ.
పవన్ కళ్యాణ్ గారి డైలాగులు చెప్తుంటే ఆయన నార్మల్గానే ఆయన ఈజీగా చేసేస్తారు. ఎందుకు చూస్తుంటాం అంటే ఆ చరిష్మా మనల్ని ఆకట్టుకుంటారు. అదొక మ్యాగ్నెట్. మ్యాగ్నెట్స్. మనం ఆ మ్యాగ్నెట్కి ఇనప ప్రేమికులు. అయితే ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరిలో ఏదో బా దిస్ డే ఈజ్ మై ఎంటైర్ లైఫ్లో దిస్ ఇస్ ద బెస్ట్ డే అనే ఒక ఫీలింగ్ చాలా సినిమాలకు వస్తుంది. చాలామంది డైరెక్టర్లు కలిసినప్పుడు కొన్ని సీన్లు చేసినప్పుడు మీకు అలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? నేను ఒక మహానుభావుని కలిసినప్పుడు ఇది నా రోజు, ఇది ఎవరికి దక్కని రోజు నాకు దక్కింది అనుకుంది అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారితో నేను వేణు యాక్ట్ చేశాం. మీరు వేణు కూడా షూ బైట్ అది షూ బైట్ యా ఆగిపోయింది. అదే షూ బైట్ కాకపోతే మేము తెలుగులోనే డైలాగ్ చెప్పాలి. ఆయన అదే అదే కథ రివీల్ చేస్తున్నానని కాదు, ఆయన సినిమాలో బాల్కే గారు డైరెక్టర్, బాల్కి ఆయన ప్రతిరోజు వాళ్ళ ఆవిడని పిలిచి పాలు బ్రెడ్ తీసుకునిరా అంటారు. ఆవిడ ఇక్కడి నుంచి అక్కడున్న కిరాణా షాప్కి వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకుని వస్తుంది. అలా ఆవిడ కొన్ని సంవత్సరాలు పాలు బ్రెడ్ తెచ్చినాక ఆవిడకి మోకాళ్ళ నొప్పులు వచ్చి మంచం మీద పడితే అమితాబ్ బచ్చన్ గారు దేవుణ్ణి మొక్కుంటారు, ఆవిడ తొందరగా నయం అవ్వాలి, దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ ఇంటి నుంచి ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని వేల కిలోమీటర్లు నడిచి ఉంటుంది ఇప్పటి వరకు, అందుకని నేను కాశ్మీర్ టు కన్యాకుమారి నడుస్తాను. ఓకే. అలా నడుస్తున్న ప్రాసెస్లో హైదరాబాద్లో తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడతారు, నన్ను వేణు సెలెక్ట్ చేశారు. ఓకే ఓకే. అప్పుడు మీరంతా విన్నానండి, మీరు భార్య కోసం చేస్తున్నారంట కదా అని చెప్పి మేము మాట్లాడాలి, మేము మాట్లాడేదంతా అయిపోయింది, బాగా చేశారన్నారు. సార్ ఒక ఫోటో కావాలని అడిగాం డైరెక్టర్ గారిని, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. అలా మా షూటు పొద్దున 10ంటికి స్టార్ట్ అయ్యి 11:30కి అయిపోయింది. ఫోటో అర్ధరాత్రి 2 వరకు వెయిట్ చేసాం. దట్ ఈస్ అమితాబ్ బచ్చన్. అంటే ఆయన అప్పటి వరకు ఫోటోలు దిగుతూ మా తరుణ్ రావడానికి దిగుతూనే ఉన్నాడు. షూట్ చేసుకోవాలి, గ్యాప్, మళ్ళీ గెటప్, ఆ ఒక్క ఫోటో తీసింది ఎవరో తెలీదు. అప్పుడు కష్టపడి ఆ సెట్లో ఎవరు తీశారని సుధా అని మేనేజర్ ఉండేవారు, పట్టుకొని ఇది చేసి అది చేస్తే మొత్తానికి ఆ ఫోటో దొరికింది. వచ్చిందా? ఉంది మా దగ్గర. సూపర్ సూపర్. అది అంటే అమితాబ్ బచ్చన్ గారిని కలిసినప్పుడు. చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిసావు? ఒకే ఒక్కసారి. ఏంటి? ఆయన పిలిచారు, ఏ ధనరాజ్ బాగున్నావా అని. నేను పని లేకుండా మనం వెళ్ళకూడదు, కానీ నేను చిరంజీవి గారి పక్కన సినిమాలో యాక్ట్ చేయాలనేదే కదన్నా అందరికీ. అలా నాకు ఉంది. అదొక ఇంటర్వ్యూ, చిరంజీవి గారు విత్ ఫ్యామిలీ, చిరంజీవి విత్ ఫ్యాన్గా ఒక ఇంటర్వ్యూ చేస్తే మీరు చెప్తారు, నేను చెప్తా చిరంజీవి కోసం ధనరాజ్. ఇదేంటంటే ఒకరోజు నేను ఏదో టీవీ షో చేసుకుని వస్తుంటే చిరంజీవి గారు మీరెవరు కోటీశ్వరుడికి ఆయన హోస్ట్గా చేస్తున్నారు అన్నపూర్ణలో. నిన్న మనం ఒక చోటకి వెళ్ళాం కదా, అదే క్యారిడార్. ఓకే. నేను కరెక్ట్గా అక్కడ నుంచొని ఉన్నాను, నాతో పాటు జోష్ రవి అనే ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. చిరంజీవి గారు వస్తున్నారంటే చిరంజీవి గారు వస్తున్నారా ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 1 అంతవరకు మనకు బయట టీవీలో కనిపించడమే కానీ ఇలా షూటింగ్స్లో కూడా ఎక్కడ లేరు. 7 years లేరు. లేకపోతే అట్లా కూర్చొని చూద్దాం అంటే డోర్ తీసుకొని అలా వస్తున్నారు, అలా చూస్తాను నా చిరంజీవి వస్తున్నాడని. అలా వెళ్ళిపోయిన ఆయన చూసి హే ధనరాజ్ అన్నారు. నేను షాక్, సార్ నా పేరు మీకు తెలుసా? తెలియడం ఏంటి, మా నాగబాబు చూపిస్తుంటాడు జబర్దస్త్లో మీ అన్నీ, నేను తెగ నవ్వుకుంటుంటాను. జోష్ రవి నాకు తెలుసు, నువ్వు జగదిగుని రత్న సుందరి దాంట్లో లేడీ గెటప్ చూసి ఎన్నిసార్లు నవ్వుకున్నానో తెలుసా అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ అని నేను అలా చూస్తూ, సార్ మీరు తొందరగా వెళ్ళిపోండి సార్. నేనే అన్నాను, మిమ్మల్ని చూస్తే నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది. నేను అన్నాను, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నాకు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను, కానీ మీరందరూ మళ్ళీ అదే ప్రేమ చూపిస్తున్నారు నా మీద, ఇంక వరుసగా ఇక్కడే ఉంటాను, సినిమాలు చేస్తాను అని ఆయన మాట్లాడుతూ ఫోటో దిగవా నాతో అన్నాడు. అనగానే సరే ఏమని కెమెరా తీస్తాను రా అని చెప్పి ఇప్పటికీ నా వాల్ పేపర్ వెళ్ళాను. ఓహో, సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్ దాన్ని, వెరీ నైస్. అయితే నీ ప్రొఫెషనల్ లైఫ్లోని హైస్, ఒక మనిషికి ఉండాల్సిన హైస్ అనేవి, ఇంకొక మనిషి గురించి మాట్లాడి పర్సనల్ లైఫ్కి వస్తా. జూనియర్ ఎన్టీఆర్ గారు
బిగ్ బాస్ అనే దానికి Hmm. ఫస్ట్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సీజన్ ఫస్ట్ సీజన్ అనగానే అరే ఎన్టీఆర్ ఇంత మంచిగా ఇక్కడ ఉన్నాడు కదా ఎందుకు టీవీకి అనుకున్నాం. అప్పట్లో టీవీ అనేది కొంచెం ఎట్లా ఎంత మాడుకున్నా ఎంత పెరిగినా సినిమా 70mm స్క్రీన్ 70mm బుల్లితెర అనే దానిలో ఉండే ఒక మైండ్ సెట్లో నుంచి నిజమేనది. నిజమే కదా. దీనిలో నుంచి నువ్వు నాకు తెలిసి 6 వారాలు 7 వారాలు ఉన్నావు. 7 వీక్ 42 డేస్ ఉంది. 42 డేస్ ఎవ్రీ అంటే సాటర్డే సండే 2 రోజుల పాటు ఎన్టీఆర్ గారితో ఏదో ఒక రకంగా కన్వర్జేషన్ ఉండేది. అవును. ఎలా అనిపించింది అన్న? అంటే అప్పటికే హీ ద సూపర్ స్టార్. ఎన్టీఆర్ గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టే ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళందరూ ఆ సీజన్ ఒప్పుకున్నాం. ఓకే అంటే ఆ ఫస్ట్ సీజన్లో నిజంగా కూడా కొంచెం జెమ్సే జేమ్స్ చాలా మంది గారు, ముమైత్ ఖాన్ గారు, ప్రిన్స్, ఆదర్శ్ బాలకృష్ణ, వేద అర్చన గారు, నవదీప్ గారు, అందరూ గుడ్ నేమ్స్ గుడ్ నేమ్స్. మంచి నేమ్స్. అయితే అది మాకు ఒరిజినల్ బిగ్ బాస్ జరిగిన సెట్ లోనావాలాలో. ఇప్పుడు ఇక్కడ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను లాస్ట్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళేది. ఆయన పిలిచి కూర్చొని ఇలాగా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు నేను కలిస్తే ఏదైనా ఒక స్కిట్ చేసుకుని లోపలికి వెళ్దాం అని ఆయన అన్నారు. ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్తే అప్పుడు మీ ఇద్దరం ఒక కిట్ అనుకొని మొత్తం పిండి వంటలు గిండి వంటలు అన్నీ నేను తీసుకొని వస్తుంటే ఏంటి ఇవన్నీ అంటే లోపల ఇవన్నీ ఉండవు కదా సార్ అంటే ఓ మహానుభావుడా లోపల ఇవన్నీ కాదు. రెండోది ఏంటి ఎవరికి చెప్పొచ్చో అంటే నేను మా ఆవిడికి చెప్పాను సార్. మీ ఆవిడికి చెప్పావు అసలు చెప్పకుండా ఆడవాళ్ళకి కదయ్యా నువ్వు అసలు సర్ప్రైజ్ కదయ్యా ఇది అంతా టీవీలో చూస్తే చెప్పాను సార్ కానీ అది అందరికీ చెప్పేసింది సార్ అంటే ఓరే అందరికీ చెప్పిందా నేను పంపించాను నేను లోపల పంపించాను అంటే ప్లీజ్ నేను ఎలాగైనా వెళ్ళాలి అంటే సరే అడుగుతున్నావు కాబట్టి లోపల అని. ఆ తర్వాత చాలా వారాలు వరకు నేను వచ్చినాక నేనే విన్నర్ అనుకున్నారంట అందరూ. అది చాలా అంటే నువ్వు వెళ్ళటం అనేది అప్పట్లో కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్. కానీ నువ్వు అక్కడ ఏదో ఎవరికో త్యాగం చేసావను సంథింగ్ అట్లాంటి కాదన్న త్యాగం అని కాదు. నాకు మా చిన్న అబ్బాయి రాజ్దీప్ కడుపులో ఉన్నప్పుడు నేను అనుకున్నాను నేను డెలివరీ టైంకి అప్పుడు మాకు అది 72 డేసే టోటల్గా చిన్నది. అప్పటికి వచ్చేస్తానులే అనుకున్నాను. 12 వీక్స్ వచ్చేస్తానులే అనుకున్నాను. ఎక్కడో మిస్ కొట్టింది నాకు. మనకి కొన్ని అర్థం అవుతుంటాయి అన్న ఏదో లాగుతుంది మనసు అంతా ఇంటి మీదకి. ఒక్కసారి కనుక్కొని చెప్పండి బిగ్ బాస్ అంటే అక్కడ ఎలా ఉంటుందంటే రూల్సేనన్న. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మనం వినడం తప్ప మనం అడిగిన దానికి ఎప్పుడు సమాధానం రాదు. చాలామంది అది స్క్రిప్టెడ్ ఇది అంటారు కానీ ఇప్పుడు చూసిన దానికన్నా చాలా దారుణంగా ఉంటుంది. వై బికాస్ 24 అవర్స్ చూసేది మీరు 1.5 అవరే. 24 అవర్స్ అనుభవిస్తే అసలు నరకం. తప్పుడు నాకు ఎందుకు నేను ఇంకా గట్టిగా అడిగేశాను ఈ వీక్ నేను వెళ్ళిపోతాను నా వల్ల ఉండలేకపోతున్నాను. తర్వాత ఎన్టీఆర్ గారు ఆ రోజు డబుల్ ఎలిమినేషన్ ఒకటే ఎలిమినేషన్ ఉండాలి కత్తి కార్తికేయ. ఇంకా నేను అడుగుతున్నాను కాబట్టి ఏం జరిగిందో నన్ను కూడా ఎలిమినేషన్ స్టేజ్ మీదకి వచ్చినాక ఎన్టీఆర్ గారు చెప్పారు ఈరోజు మార్నింగ్ నీకు కొడుకు పుట్టాడు ఆయన చెప్పారు. మా ఆవిడ ఫోన్ చేసింది నీకు సర్ప్రైజ్ ఉంది అది అనగానే కాల్ కనెక్ట్ అయింది. శిరీష గారు ధనరాజు ఇక్కడే ఉన్నాడు మీరే చెప్పండి అంటే అది మీ నోట్తోనే చెప్పండి తారక్ గారు అంటే ఓకే అని ఇప్పుడే మీ అబ్బాయి మార్నింగ్ డెలివరీ అయ్యారు. ఇంకా నేను ఆయన కౌలు ఇచ్చింది అయితే నా కోసం డ్యాన్స్ చేయాలి అంటే ఇద్దరు డ్యాన్స్ చేసిన తర్వాత ఆయన నన్ను బయటికి వెళ్ళాక లోనావాలా నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి రావాలి. అప్పుడు ప్యాకప్ తర్వాత ఒకసారి క్యారీవెన్లోకి రాని కూర్చోబెట్టి ఇది చెప్పొచ్చు చెప్పకూడదు బట్ తప్పేం లేదు కాబట్టి చెప్తున్నా. ఆయన లైఫ్ జర్నీ మొత్తం చెప్పారు నాకు. కష్టాలు అనేవి ఇలా ఉంటాయి. ఆయన చాలా కష్టపడ్డాడు. చెప్పారు కష్టాలు అనేది ఇలా ఉంటాయి ప్రతి దాన్ని దాటుకొని వెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళొద్దు. మనం లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళని మనం ఆ రోజే చెప్పాడు తొక్కుకుంటూ పోవాలి అన్న డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో. అలాగా మనం వాళ్ళు పట్టించుకోకుండా మన బలాన్ని పెట్టుకొని ముందుకెళ్తే మనం చేసే పని నిజాయితీ పని అయితే ఈ యూనివర్స్ మొత్తం సహకరిస్తుంది నువ్వు అని ఆ రోజు చెప్పారు. నాకు ఎప్పుడైనా అనిపించినప్పుడల్లా నిజమే కదా అంత పెద్దవాళ్ళే చాలా స్ట్రగుల్స్ పడ్డారు ఇందులో చూసుకుంటే మన కరెక్ట్. కానీ ఏ ప్రాణానికి ఏ చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఏ ప్రాణానికి అంత పెయిన్ ఉంటుంది. కానీ ఇదేమి కొత్త విషయం కాదు. నేను కష్టపడ్డానంటే ఎవరు పడలేదు
ఎవరు పడలేదు, ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు? అందరూ కష్టపడ్డారు. కాపోతే నీ కష్టం అవతల వారికి అనవసరం. నువ్వు చూపించే విషయం మాత్రమే అవతల వారికి అవసరం. కరెక్ట్. కాబట్టి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పు అని. సిరి హ్మ్. లైఫ్లోకి సిరిని తీసుకొచ్చింది. వెరైటీ లవ్ స్టోరీ అంట. వెరైటీ అంటే లవ్ స్టోరీలోనే పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. అదే ఎలా అది? ఏం లేదన్నా, నేను ఈ ఈ డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారి దగ్గర ఉన్నప్పుడు నా ఫీల్ అమ్మాయి కూడా డాన్స్ రా? తను క్లాసికల్ డాన్సర్ కాదు, తను చదువుకోవడానికి వచ్చింది ఇక్కడికి. ఓ తను ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది. ఆ ఇన్స్టిట్యూట్లో అందరూ ఏమన్నారంటే, ఈ బ్రేక్ డ్యాన్స్లు, డిస్కో డ్యాన్స్లు ఇవి కాదమ్మా, మా పిల్లలకి కూచిపూడి గీచిపూడి చెప్పేవాళ్ళు అంటే అది నాకు రాదన్న. రాదంటే అప్పుడు తను రావడం, అమ్మాయిని చూడంగానే ఐ లవ్ అనడం, అమ్మాయి అసలు ఏంటి చూడంగానే ఐ లవ్ అంటున్నాడు ఏంటి అని. తర్వాత ఇంటికి వెళ్ళినాక మా మదర్ లేకపోవడం, తర్వాత తను నాకు సహాయం చేయడం, అలా అంటే లవ్ స్టోరీ ఒక పెయిన్ఫుల్ స్టోరీకి కనెక్ట్ అయ్యి మళ్ళీ లవ్ స్టోరీ అంటే మా అమ్మగారు వెళ్తూ మళ్ళీ మా అమ్మని పంపించింది. ఓ మీ అమ్మగారు వెళ్ళిపోతూ మా అమ్మని పంపించింది. అంటే మళ్ళీ అదే కూడా యాదృచ్ఛికం. సిరి అన్న ధన అన్న మీనింగ్ ఒకటే, రామం అన్న రాఘవం అన్న ఎలాగో అలాగా. సిరి అన్న ధన మా పేరులో ఉంది. ఆ దేవుడి దయ వల్ల మా ఇంట్లో కూడా ఉండాలి. వెరీ నైస్. థ్యాంక్స్ అన్న. అయితే రామం రాఘవం సినిమాతో ఉమ్. మా టాక్ తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తాం? ఫైనల్గా ఏమనుకుంటున్నావు? అంటే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏం చెప్తారంటే, మరి మంచి సినిమా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి అని చెప్తారు. ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఆ బాధ్యతనే నేను మళ్ళీ నిర్వర్తిస్తూ, ఆ, ముందు మీరు సినిమా చూసి నచ్చితే ఒక నలుగురు చెప్పండి, నచ్చకపోతే ఒక 10 మందికి చెప్పండి, కానీ మీరు వచ్చి చూడండి. ఫస్ట్ ఎవరో అభిప్రాయం మీ అభిప్రాయం ఎప్పటికీ కాదు. 100 మందికి 100 అభిప్రాయాలు ఉంటాయి. కరెక్ట్. మీరు టికెట్ పెట్టి డబ్బులు కొన్నప్పుడే ఏదైతే మీరు కొంటున్నారో ఆ వస్తువుని తిట్టే హక్కు మీకు కలిగి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు చెప్పారు కదా అని డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు చెప్పారు అనొద్దు. ఎందుకంటే మీకు నచ్చచ్చు, పక్కన వారికి నచ్చండి. కాబట్టి ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఖచ్చితంగా చూడవలసిన సినిమా. చూస్తే ఈ సినిమాలో నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు నేర్చుకుంటారు. లేదురా మేము దీనికన్నా బాగున్నాం అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడో ఈ సినిమా మీలో ఒక చిన్న మార్పును తీసుకురాగలిగితే మా అందరి ప్రయత్నం సక్సెస్ అయినట్టే. సూపర్. ఫిబ్రవరి 21వ తారీఖు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందన్న. మీరు కొడుకైతే మీ నాన్నని సినిమాకి తీసుకురండి, మీరే నాన్న అయితే మీ కొడుకుని పిల్లలందరినీ సినిమాకి తీసుకెళ్ళండి. సూపర్ సూపర్. అయితే ఇక్కడ అందులో ఇంకొకటి రామం రాఘవం టాపిక్ వస్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అన్న, మంచి మంచి ఆర్టిస్టులు. సత్య కానీ, హరీషోత్తమన్ గారు, ప్రమోదిని గారు, సునీల్ గారు. ఎస్పెషల్లీ పుష్ప తర్వాత సునీల్ గారిని పట్టుకొచ్చి నువ్వు చేపించడం అంటే తమిళ్లో అన్న పెద్ద విషయం. అవునన్న. అది మీ మీద ప్రేమతో చేసినట్టున్నాడు. కాదన్న, అంటే అది ప్రేమతో చేశారు. ఇంకొకటి ఏంటంటే నేను ఆ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తర్వాత రకరకాల పేర్లు రాసుకుంటాం. అయితే ఇప్పుడు మనం సునీల్ గారిని తేగలమా, సునీల్ గారి డేట్లు, అది కూడా అవుట్డోరు, 1 డేనో 2 డేసో అంటే ఆ జర్నీలు పోతాయి, ఎన్ని పోతాయి అంటే పృథ్వీ గారు పట్టుబడి సునీల్ గారు బాగుంటారు, ఖర్చుకు వెనకాడద్దు. నా క్యారెక్టర్ కనిపిస్తుంది కదా మనకి, ఆ క్యారెక్టర్ కనిపిస్తున్నప్పుడు మనం అతన్నే పెట్టుకోవాలి అంటే ఓకేనా షూర్ అంటే నో ఇష్యూ, నేను చేద్దాం, సునీల్ గారు ఉంటే బాగుంటుంది అన్నాక అలా పృథ్వీ తీసుకున్న నిర్ణయంతో సునీల్ గారు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అంతకుముందు బుజ్జిలారా అని సునీల్ గారు నేను కలిసి చేసాం. చాలా సినిమాలు పరుగు తగ్గించి మాకు ఉంటుంది. ఆయన మాట అన్నారు, తమ్ముడు చాలా బాగా తీస్తున్నావు తమ్ముడు అని ఒక మాట అన్నారు. ఇప్పుడు అందరిని ఎంకరేజ్ చేయడానికి, ఫస్ట్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తారు కదా అనుకుని థ్యాంక్స్ అన్న అన్నాం. ఎవరిని అడిగినా వచ్చి ఏమైనా చాలా బాగా తీస్తున్నావు అంటే సునీల్ అని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఏంటయ్యా నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంట, సునీల్ అన్న ఎక్కడ చూసినా నీ గురించి చెప్తున్నారు ఆ సెట్లో. ఇంకొక సెట్లో మా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు ఈ సెట్లో ఆ డైరెక్టర్తో చెప్తున్నాడు అన్న మీరు చాలా బాగా తీశారంట అని అంటే, ఓరి నాయన ఏంటని ముందు ఆయన ఫోన్ చేసి అన్నా నువ్వేంటి నా పిఆర్ఓనా అంటే, లేదు తమ్ముడు మంచి సినిమాని మనం కాపాడుకోవాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాని బాగా తీసిన దర్శకుని కూడా మనం కాపాడుకోవాలి. బాగోకపోతే నేను ఎందుకు చెప్తాను, బాగుంది కాబట్టి చెప్తాను అంటే, అన్న ఇదేనా, ఇది తెలియలేదు నాకు ఇంతకాలం. మనం బాగోలేదు అనే చెప్పే పీపుల్స్తో తిరిగి
మంచి వాళ్ళని కొంతమందిని కోల్పోయి ఉంటాం. అవును. ఇప్పుడు నాకు అర్థమైందన్న ఎవరు ఏంటి అని. థ్యాంక్స్ అన్న అని చెప్పా. అంటే సునీల్ గారు రావడానికి ముఖ్యమైన రీజన్ ప్రొడ్యూసర్ గారు ఎంకరేజ్మెంట్. సూపర్ సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ మిస్టర్ Thanks ధనరాజ్ అన్న. గారు. థ్యాంక్స్ అన్న. దిస్ ఈజ్ ద ఎపిసోడ్ 1 ఇన్ ట్యాగ్ తెలుగు. Hmm. ధనరాజ్ చిరంజీవి గారిది సపరేట్, ఇంకా ఇంకా ఒక్కొక్క వ్యక్తిది గురించి మనం సపరేట్గా చేద్దాం ఉండనా. ఖచ్చితంగా అలాగైనా ట్యాగ్ తెలుగు మీరు డెఫినెట్గా మంచి సినిమాలు చూసి ఎంకరేజ్ చేశారు. మీ అన్నీ నేను ఫాలో అవుతుంటాను. మీ సబ్స్క్రైబర్స్ కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నారు. ఎందుకంటే నిజాయితీ ఉన్న అటువంటి ఛానల్. మీరు ఏదో ఫేక్గా మాట్లాడరు, ఏదో కాంట్రవర్సీ కోసమో లేకపోతే వైరల్ కోసమో చేయరు. కానీ మీరు చేసే ప్రతి మంచి విషయం వైరల్ అవుతుంటుంది. నా ఇదేంటంటే మీరు కూడా ఖచ్చితంగా సినిమాకి రావాలి, వచ్చి ఈ సినిమాని చూసి మీ అభిప్రాయం కూడా చెప్పాలి. 100% చెప్తాను. Thank అతి త్వరలో మంచి రివ్యూ అని ఎందుకు అంటున్నానంటే సినిమా రివ్యూ సినిమా బాగుంటే ఆటోమేటిక్గా అది మంచిది అవుతుంది, అందుకని మంచి రివ్యూ అన్నాను. మీ వాయిస్లో ఒకసారి చెప్పాను ఫిబ్రవరి 21 రిలీజ్ అని. 100%. చూసారుగా, ఒక మంచి వ్యక్తి చెప్పినట్టు మొదటి దానిలోనే చెప్పా, ఇంట్రోలోనే నేను. ఇక్కడ ఏ అర్హతలు అవసరం లేదు, టాలెంట్ తప్ప. హానెస్ట్గా పనిచేస్తే ఎక్కడి దాకా వస్తాం, కెప్టెన్ ఆఫ్ ద షిప్ దాకా రావచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి ధనరాజ్. ఆయన ఎంతో ప్రేమగా తన ప్రాణం అంతా పెట్టి నా సినిమా అని చెప్తున్న రామం రాఘవం సినిమా ఫిబ్రవరి 21వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నిజంగా ఈ ఇంటర్వ్యూతో పాటు ఆ సినిమాని కూడా చూసి ఆదరించండి. ఆల్ ది వెరీ బెస్ట్ మిస్టర్ ధనరాజ్. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ లవ్ యూ. యూ.